ఓకే. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గైస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్. ఓకే. ఫైన్. ఓకే. మనం అరౌండ్ 20 ప్లస్ కమాండ్స్ మన లైనక్స్లో ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. యా వీ విల్ డిస్కస్ ఆల్ ద కమాండ్స్, డోంట్ వరీ. ఓకే. ఓకే. అరౌండ్ వీ డిస్కస్డ్ 20 ప్లస్ కమాండ్స్, 20 ప్లస్ కమాండ్స్ ఇన్ ద లైనక్స్, 20 ప్లస్ కమాండ్స్ ఇన్ ద లైనక్స్. ఓకే. ఇలా మధ్యలో క్లాస్ కాన్సెప్ట్స్ చెప్పుకుంటా ఉన్నప్పుడు మిడిల్లో ఎప్పుడైనా కానీ మీకు ఇంటర్వ్యూ డిస్కషన్ క్లాసెస్, అప్పటి వరకు ఫినిష్ అయినటువంటి కాన్సెప్ట్స్ మీద మనం ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలా, ఈ వీకెండ్ ట్రై చేస్తాను. సాటర్డే కానీ సండే కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ సెషన్ మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీకు ఏం తెలియాల్సినటువంటి అవసరం లేదు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం, మీకు ఏ టూల్స్ నేమ్స్ తెలుసు. మీ ఫస్ట్ డెమోలో చెప్పాను కదా, ఒక ఫ్లో ఏది టాకరు, క్యూబర్నెటిస్, జెన్కిన్స్, గిట్, మ్యావెన్. ఓకే. అలా మీకు తెలిసినటువంటి టూల్స్, మీకు నేమ్స్ రాంగ్గా తెలుసున్నా, మీకు నేమ్స్ రాంగ్గా ఒకవేళ మీరు ప్రొనౌన్సియేషన్ చేయలేకపోయినా పర్లేదు. ఎందుకనంటే కోర్స్ మొత్తం మనం ఆర్కిటెక్చర్ మీదే ఉంటాం కాబట్టి, ఆ ఫ్లో మీద సిఐసిడి ఫ్లో మీదే ఉంటాం కాబట్టి ఫస్ట్ మీరు ఎలా చెప్పాలనుకున్నారు, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫస్ట్ పాయింట్ గైస్. మీరు ఎప్పుడు కూడా ఎక్కడైనా కానీ, మీరు ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఎక్కడైనా నేర్చుకున్నా కానీ ఇటువంటి ట్రయల్స్ పడి ఉండవు మీకు. ఓకే. మేము ఇటువంటి పాయింట్స్ అన్ని ఎందుకు తీసుకొస్తానంటే స్టూడెంట్కి హెల్ప్ అవ్వాలి. దాని తర్వాత మీరు ఏం చెప్పాలనుకున్నా డెవాప్స్లో ఈ ఈ 4 to 5 డేస్, ఈ 4 to 5 డేస్లో ఏమేం టూల్స్ నేమ్స్ నేర్చుకున్నావు, ఏమేం కమాండ్స్ నేర్చుకున్నావు అని నాకు విత్ ఇన్ 2 to 3 మినిట్స్లో, ఓకే, 2 to 3 మినిట్స్లో బ్రీఫ్గా ఎస్డి చెప్పాలి. ఈ వీకెండ్లో కండక్ట్ చేస్తాను. ఈ వీకెండ్ అంటే టైం ఇంకా మనకు ఫిక్స్ కాలేదు. వీకెండ్లో మాత్రం 1 డే కండక్ట్ చేస్తాను. ఓకే. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే జస్ట్ మై నేమ్ ఈస్ ప్రశాంత్. ఐ హ్యావ్ టోటల్ 9 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సీనియర్ డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఏ ఇంజనీర్. ఓకే అని అలా చెప్పుకుంటే వెళ్ళిపోతా. ఏ టూల్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకోండి. ఆ టూల్ నేమ్స్ కూడా నేను డెమోలో ఇచ్చుంటాను. మీరు రాంగ్ చెప్పినా పర్లేదు. క్లియర్ గైస్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ వీకెండ్ అజెండా. ఓకే. ఆ దాని తర్వాత సో అండ్ సో లైనక్స్ మీద నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు సో అండ్ సో కమాండ్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ, ఇలా ఇలా రన్ చేస్తానని చెప్పండి. అంతే. మీకేం తెలియదు. ప్రజెంట్ 1 వీక్లోనే మీరు క్రాక్ చేయలేరు ఇంటర్వ్యూ. ఓకే. కానీ జస్ట్ ఒక ఫ్లోలో ఒక ఫ్లోలో ఎంటర్ అవుదాం. మీకు బేసిక్ని స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రతి టూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తాను. ప్రతి టూలు నెక్స్ట్ టూల్కి వెళ్ళేటప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ మారుస్తాను. ఆ స్క్రిప్ట్ను మాత్రం మీరు నోట్ చేసి పెట్టుకోవాలా. ఓకే. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, రైట్. ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్క్రిప్ట్ని మాత్రం మీరు నోట్ చేసుకోవాలా. ఓకే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చెప్పుకుంటారు కదా, మీరు రికార్డ్ చేసుకోండి. ఓకే. ఎనీవే మన సెషన్ కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇలా కమాండ్స్ చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం అనుకో, మధ్యలో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్, బయట మార్కెట్లో ఎలా ఉంటుంది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే మళ్ళీ మనం ట్రబుల్లో పడినట్టు. ఈరోజు క్లాస్ ఏం చేద్దామంటే ఈరోజు క్లాస్ ఏం చేద్దామంటే కొన్ని కమాండ్స్ డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ప్రతి ఒక్కరు నన్ను అడిగేది ఏంటంటే, ఓకే, రీసెంట్గా మా మేనేజరు, ఓకే, డిజాస్టర్ రికవరీ అంటే మీకు తెలియదులే, వదిలేసేయండి. ఒక కాన్సెప్ట్ అనుకోండి. ఒక ఒక కాన్సెప్ట్ ఇది. ఒక కాన్సెప్ట్ దీనికి ప్రజెంటేషన్ ఒక డాక్యుమెంట్ లాగా రెడీ చేయమన్నాడు. ఓకే. మనం డిజాస్టర్ రికవరీ ఒక డాక్యుమెంట్ రెడీ చేయి ప్రశాంత్, మనం క్లయింట్కి మన క్లయింట్కి సబ్మిట్ చేయాలి జపాన్ వాళ్ళకి అని ఇలా అడిగితే, నేను చేసింది ఏంటంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఇమేజెస్, గూగుల్లో ఉన్నటువంటి ఇమేజెస్, ఇంకొకటి మనం ఓన్గా డ్రా చేయడం పీపీటీస్లో ప్రజెంటేషను, మా టీం మెంబర్స్కి సో అండ్ సో ఇమేజ్ గీసి ఇవ్వమని చెప్పడం, నేను అలా చేయడం వల్ల చాలా టైం పట్టేది నాకు. చాలా టైం పట్టేది డాక్యుమెంట్ అంతా రెడీ చేయాలి. ఓకే. అప్పుడు నేను ఏం చేశానంటే, అరే మనకి ఇంత ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, ఏఐ టూల్స్ కొన్ని కంపెనీస్లో మనకి యాక్సెస్ ఉండదు అది తీసుకునేదానికి, కానీ మా దాంట్లో యాక్సెస్ ఉంది. ఏఐ టూల్స్ మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి కదా, నేను ఎందుకని ఈ ఏఐ టూల్స్ ద్వారా నేను డాక్యుమెంట్స్ని జనరేట్ చేయలేను? సింపుల్గా జనరేట్ చేయొచ్చు కదా. నాకు మ్యాటర్ తెలుసు, ఆ మ్యాటర్ అంతా టైప్ చేయడం లేట్ అవుతుంది. డయాగ్రామ్ తెలుసు, డయాగ్రామ్ గీయడం మనం చాలా లేట్ అవుతుంది. కానీ ఎఫిషియెంట్గా గీయలేం మళ్ళీ డయాగ్రామ్స్. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏఐ టూల్స్ని యూస్ చేయాలి. ఏఐ టూల్స్ని యూస్ చేసుకొని ఆ ప్రజెంటేషన్ మనం ఫాస్ట్గా డిజైన్ చేసుకోవచ్చు. ప్రజెంటేషన్ ఒకటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఫెమిలియర్ అయినటువంటి కాన్సెప్ట్,
బాగా ఫెమిలియర్ అయినటువంటి కాన్సెప్ట్. అందరికీ అందరూ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ కానీ, లేదంటే బీటెక్ బ్యాక్గ్రౌండ్ కానీ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉంటారు. మీకు సి లాంగ్వేజ్ అనే సబ్జెక్ట్ ఉంది తెలుసా? సి లాంగ్వేజ్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది ప్రోగ్రామింగ్లో. సి లాంగ్వేజ్ అని మనకి డిగ్రీలో కానీ బీటెక్లో కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చి ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు సి లాంగ్వేజ్ అని ఒక సబ్జెక్ట్ తగిలిందా? ప్రోగ్రామింగ్ సి కానీ సి లాంగ్వేజ్ కానీ ఇటువంటి సబ్జెక్ట్ మీకు ఎప్పుడన్నా తగిలిందా? టెల్ మీ గైస్. ఎస్, ఎవ్రీవన్. ఎవరికన్నా తెలియదా సి లాంగ్వేజ్ గురించి? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. ఐ థింక్ మీరు సెండ్ చేసే మెసేజ్ వేరే వాళ్ళకి కనపడదు, నాకు కనపడుతుంది ఇప్పుడు. రేపు నుంచి డిసేబుల్ అయిపోతాయి గైస్. ఓకే. ఓకే, నో ప్రాబ్లం. సి అండ్ డేటా టీచర్స్. ఓకే. కాన్సెప్ట్ ఏదైనా కానీ, సబ్జెక్ట్ ఏదైనా కానీ, నేను ఒక డాక్యుమెంట్ జనరేట్ చేయడం ఎలా చూపిస్తాను. ఒక డాక్యుమెంట్ జనరేట్ చేయడం ఎలా చూపిస్తాను. సింపుల్గా అయిపోతుంది. నువ్వు ఇదే సబ్జెక్ట్ కాదు, మీకు అకాడమిక్స్లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ చేస్తున్నావు, లేదా అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నావు, లేదంటే నువ్వు ఒక జాబ్కు ప్రిపేర్ అవుతున్నావు, లేదంటే ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నావు. అటువంటప్పుడు మనం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని ఒక్కో పాయింట్ తీసుకొని గూగుల్లో ఇమేజెస్ అన్ని తీసుకొని మనం డాక్యుమెంట్ రెడీ చేయాలంటే టైం ఏమవుతుంది? టైము ఇంక్రీజ్ అవుతుంది. టైము ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రాబ్లంని మనం స్లోగా కట్ డౌన్ చేద్దాం. మీరు నాకు హెల్ప్ చేయాలా? నేను చెప్పినటువంటి కాన్సెప్ట్స్కి ఇప్పుడు నిన్న ఏం చేశానంటే క్యూబర్నిటీస్ క్లస్టర్, మన క్యూబర్నిటీస్ అని ఉంటుంది డెవాప్స్లో మనకి. ఈ క్లస్టర్ని నేను ఏం చేశానంటే డైరెక్ట్గా ఆటోమేట్ చేయకుండా కావాలని నేను మాన్యువల్గా చేశాను. మాన్యువల్గా క్లస్టర్ని సెటప్ చేశాను ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో. ఈ టాస్క్ని ఆటోమేట్ చేయమని ఎవరికి ఇచ్చాను? స్టూడెంట్స్కి ఇచ్చాను. షెల్ స్క్రిప్ట్ యూస్ చేసి జస్ట్ ఆటోమేట్ చేయమని ట్రై చేయమని చెప్పాను. ఓకే. నిన్న మార్నింగ్ డే బిఫోర్ ఎస్టర్డే నేను ఒక టాస్క్ ఇచ్చాను. నిన్న నైట్ కల్లా నాకు స్క్రిప్ట్ రాసి నా నా డైరెక్ట్గా నా బ్రాంచ్లో గిట్లోకి మెర్జ్ చేసేసాను దాన్ని, కోడ్ని. వాళ్ళు రాసిచ్చారు. దాన్ని నేను మళ్ళీ టెస్ట్ చేశాను, వర్క్ అవుతుంది ప్రాపర్గా. అంటే స్టూడెంట్ సపోర్ట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మాకు. స్టూడెంట్ సపోర్ట్ కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకని మీరు నేర్చుకోవచ్చు. అలానే మేము రాసిచ్చాను అనుకో, నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీకు అంతా కాన్సెప్ట్ అంతా చెప్పి ప్రతిదీ నేను రాసిచ్చాను అనుకో, నీకు ఆ పెయిన్ తెలియదు. మీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను. మనం డైలీ చెప్పేటువంటి కాన్సెప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ కంప్లీట్ అయిపోయింది, గిట్ కంప్లీట్ అయిపోయింది, షెల్ స్క్రిప్టింగ్ అయిపోయింది, లేదంటే మ్యావెన్ కంప్లీట్ అయిపోయింది. ప్రతి టూల్కి నేను ఒక డాక్యుమెంట్ ఇస్తాను. ప్రతి టూల్కి నేను ఆల్రెడీ పెయిడ్ గ్రూప్లో ఆల్రెడీ లైనక్స్ ఫుల్ డాక్యుమెంట్ ప్రీవియస్ బ్యాచెస్ అంతా నీట్గా ఇచ్చానా లేదా? హౌ మెనీ గైస్ ప్లీజ్ రెస్పాండ్ గైస్. ఐ థింక్ రీసెంట్గా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి తెలియదు. ఎండింగ్లో ఇస్తాను మళ్ళా. ఎన్ ఎలా ఎంత డీటెయిల్డ్గా డిజైన్ చేసి ఉన్నాడు గైస్ డాక్యుమెంట్. వన్ సెకండ్, లెట్ మీ ఎనేబుల్ ద చాట్ గైస్. ఐ థింక్ ఎవ్రీ వన్ నాట్ అవేర్. చాట్, follow me 1 second. ఎస్, నౌ యూ కెన్ సెండ్ మీ గైస్. ఎస్టర్డే మనం షేర్ చేసినటువంటి ఏది లైనక్స్ డాక్యుమెంటు, అది మన ఓల్డ్ స్టూడెంట్స్ ఓల్డ్ చాట్ చేయించాను నేను అలా. ఓకే. ప్రతి ఒక్కరు అలా రెడీ చేసుకోవాలి మీరు. హౌ యూ గైస్ ఆర్ ఫీలింగ్ బై సీయింగ్ దట్ లైనక్స్ డాక్యుమెంట్ గైస్? ఆ లైనక్స్ డాక్యుమెంట్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఇంటర్నల్గా? అంటే ఇప్పుడు రీసెంట్గా జాయిన్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. ఇది రీసెంట్గా ఒక 2 days ముందు జాయిన్ అయిన వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉండకపోవచ్చు. ముందు ఫస్ట్ జాయిన్ అయి ఉంటారు కదా గ్రూప్లో, వాళ్ళ కాడ ఉంటుంది ఆ డాక్యుమెంట్. ఓకే. ఎందుకనంటే ఇన్ డీటెయిల్డ్ స్క్రీన్ షాట్స్తో, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుంది, ఏ ఎర్రర్స్ వస్తున్నాయని మొత్తం క్లియర్గా ఉంటుంది డాక్యుమెంట్. ఓకే, నో ప్రాబ్లం. అలా మన స్టూడెంట్స్ రెడీ చేయడానికి మీకు ఒక డాక్యుమెంట్స్ని ఎలా జనరేట్ చేయాలా, ఏ టూల్స్ యూస్ చేసుకుని మీకు ఈ సెషన్లో నేర్పిస్తాను. కానీ స్లోగా మీరు ప్రాక్టీస్ చేసే కొంది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. ప్రతి ఒక్కరి దగ్గర గూగుల్లో బ్రౌజర్ ఉంటుంది. సారీ, మీ గూగుల్ బ్రౌజర్ ఉంటుంది. ఓకే. ప్రతి ఒక్కరి దగ్గర మీ దగ్గర గూగుల్ బ్రౌజర్ ఉంది. ఓకే. సెర్చ్లోకి వచ్చి మీరు సెర్చ్లోకి వచ్చి ఏమని సెర్చ్ చేస్తారంటే మీరు సెర్చ్లోకి వచ్చి ఏమని సెర్చ్ చేస్తారంటే నాప్కిన్ నాప్కిన్ ఏఐ. ఏంది? నాప్కిన్. మనకి NAPKIN, నాప్కిన్ ఏఐని సెర్చ్ చేయండి. నాప్కిన్ ఏఐ. ప్రజెంట్ ఇప్పుడు ఇది ఓపెన్ సోర్స్ అంటే సారీ ఫ్రీగానే ఉంది అవైలబిలిటీ ఎడిషన్.
ఫ్రీ ఎడిషనే, ఇంకా శానిటీ జరుగుతూ ఉంది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిజల్ట్ పర్ఫెక్ట్గానే ఇస్తుంది. ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి, నాప్కిన్. ఇక్కడ మీరు ఆల్రెడీ కానీ లాగిన్ అయి ఉంటే మీరు ఆల్రెడీ కానీ లాగిన్ అయి ఉంటే సైన్ ఇన్ అడుగుతుంది. మీరు ఆల్రెడీ కానీ లాగిన్ అయి ఉంటే సైన్ ఇన్ అడుగుతుంది, అంటే ఆల్రెడీ అకౌంట్ కానీ ఉంటే నీకు సైన్ ఇన్ అడుగుతుంది. సరే, అకౌంట్ లేదనంటే గెట్ నాప్కిన్ ఫర్ ఫ్రీ అని మీద క్లిక్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్ లేదన్నాను, అకౌంట్ ఉంది నాకు దీంట్లో. యా, అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఏంలా మీ మెయిల్ ఐడి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్ అప్ అని కొడితే సైన్ అప్ అయిపోతుంది ఇది. సో డైరెక్ట్గా నాకు లాగిన్ అయిపోయింది, ఎందుకనంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. ఓకే, మీరు ఒకసారి ఓకే లేదనుకుంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక కొత్త అకౌంట్ లాగిన్ అవుతుంది, అది కూడా చూపిస్తాను మీకు. 1 సెకండ్. ఓకే, ఇప్పుడు లెట్ మీ లాగిన్ టు ఒక న్యూ అకౌంట్ లాగిన్ అయ్యి సైన్ అప్ అవుతాను. ఆ ఏఐకి లెట్ మీ లాగిన్ టు దిస్ వన్. ఏంటి, నాప్కిన్ ఏఐ కదా, నాప్కిన్ ఏఐ. ఓకే, ఇలా నాప్కిన్ ఏఐని సెర్చ్ చేశారంటే ఎంటర్. ఓకే, ఫస్ట్ లింక్ వస్తుంది. ఇక్కడ గెట్ నాప్కిన్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని అడుగుతాడు సైన్ ఇన్ విత్ గూగుల్. గూగుల్ క్లిక్ చేసుకోండి, అంటే ఈ అకౌంట్తో మనం లాగిన్ అవుతున్నట్టు. ఏ మెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి. ఎస్, కంటిన్యూ. మీరేంలే ఎఫ్బి, ఇన్స్టాగ్రామ్ అటువంటి లాగిన్ అంత అయినంత ఈజీ. ఒక నిమిషం లోడ్ అవుతుంది. లాగిన్ అవుతుంది. ఎస్, లాగిన్ అయిపోయింది. ఓకే, హౌ ఆర్ యూ ప్లానింగ్ టు యూస్ దిస్ నాప్కిన్? ఫస్ట్ టైం, వన్ టైం యాక్టివిటీ ఇది, ఫర్ నా పర్సనల్ యూస్ కోసం యూస్ చేస్తున్నా. ఇక నెక్స్ట్. ఓకే, దాని తర్వాత ప్రజెంటేషన్. ఓకే, ప్రజెంటేషన్ కోసం నేను యూస్ చేస్తాను. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళు జస్ట్ మన ఇన్ఫర్మేషన్ కోసం అంతే. డన్. ఓకే, ఫైన్, డన్, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం మీకు ఇలా ఓపెన్ అవుతుంది. క్రియేట్ మై ఫస్ట్ నాప్కిన్. ఫస్ట్ టైం నేను నాప్కిన్ క్రియేట్ చేస్తున్నా, క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి గైస్ మీకు ఇక్కడ. ఫస్ట్, వాళ్ళు ఇచ్చినటువంటి టెక్స్ట్, ఇది బై జనరేటింగ్ టెక్స్ట్ యూజింగ్ చాట్ జీపీటీ, అంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఏ వేరే ఏ టూల్స్ యూస్ చేసుకొని టెక్స్ట్ జనరేట్ చేస్తారు. నేను ఒక కాన్సెప్ట్ అడిగాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆపరేటర్స్ గురించి సెర్చ్ చేయమన్నా, అనుకో. ఆపరేటర్స్ గురించి నేను సెర్చ్ చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆపరేటర్స్ గురించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యాటర్ ఇస్తాడు, దానికి డయాగ్రామ్స్ జనరేట్ చేయొచ్చు. లేదనుకుంటే మన దగ్గర ఏదన్నా మ్యాటర్ ఉంటే, మన దగ్గర లోకల్లో ఏదన్నా నోట్ ప్యాడ్లో కానీ మన దగ్గర ఏదైనా మ్యాటర్ ఉంటే ఆ టెక్స్ట్ ఇచ్చినా కానీ వాళ్ళు విజువల్స్ జనరేట్ చేస్తారు మనకి. అర్థమైందా మీకు? వాళ్ళు ఇచ్చినటువంటి టెక్స్ట్ నీకు కావాలా, లేదనుకుంటే నీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ నువ్వు ఇస్తావా వాళ్ళకి డయాగ్రామ్స్ జనరేట్ చేయడానికి? అర్థమైందా మీకు డిఫరెన్స్ ఈ రెండిటికి? ఆర్ యు అండర్స్టాండింగ్? సి, బై జనరేటింగ్ టెక్స్ట్ ఏఐని యూస్ చేసుకొని జనరేట్ చేయాలా మ్యాటరు, రెండు చూపిస్తాను, రెండు విధాలుగా చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏఐని యూస్ చేసుకొని జనరేట్ చేద్దాం ఫస్ట్ టైం. ఓకే, ఇక్కడ నీ టాపిక్ని ఎంటర్ చేయమంటున్నాడు. ఓకే, ఏ టాపిక్కి నేను డాక్యుమెంట్ రెడీ చేయాలా, ఒక టాపిక్ చెప్పండి. మీరందరూ ఒక సింపుల్గా ఒక టాపిక్, మన ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ట్రాఫిక్, సారీ ట్రాఫిక్, ఏదైనా ఒక టాపిక్, జనరల్ టాపిక్ అయినా పర్లేదు. ఓకే, నో డాకర్ అందరికి తెలియదు నరేష్, డాకర్ అందరికి తెలియదు, అందరికి తెలిసినటువంటి ఒక జనరల్ టాపిక్. ఓకే, సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, సి లాంగ్వేజ్ మోస్ట్ ఆఫ్ ద 90% వాళ్ళకి తెలిసి ఉంటుంది. సి లాంగ్వేజ్ తెలియకపోయినా ఒక కాన్సెప్ట్ అనుకోండి. ఓకే, సి లాంగ్వేజ్, ప్రాంప్ట్ మనం ఇక్కడ ఇచ్చేదాన్ని ఏమంటాం, ప్రాంప్ట్ అంటాం. ప్రాంప్ట్ కరెక్ట్గా ఇవ్వాలి ఏఐ టూల్స్కి. సి లాంగ్వేజ్ ఆపరేటర్స్, సి లాంగ్వేజ్ ఆపరేటర్స్ ఇన్ డీటెయిల్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంట. నేను జనరల్గా నా ఫ్రెండ్తో మాట్లాడినట్టే మాట్లాడాలా. చూడండి, ఏది నువ్వు స్పెల్లింగ్ టైప్ రాంగ్ రాసిన ఏం కాదు. సి లాంగ్వేజ్ ఆపరేటర్స్ ఇన్ డీటెయిల్డ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని అడిగా. చూడండి, కంటిన్యూ అని కొట్టండి. చూడండి, టెక్స్ట్ జనరేట్ అయిపోతుంది. చూడండి, వచ్చేసింది, మ్యాటర్ వచ్చేసింది. చూడండి, ఎస్, సి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇదంతా నువ్వు ఒకవేళ మీరు ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ అయి ఉన్నా, కొంతమంది ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు గైస్. ఓకే, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు మన బ్యాచ్లో. చూడండి, ఇంకా జనరేట్ చేస్తూ ఉంది. మీరు ఎంతో ఆ, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి, మొత్తం ఆపరేటర్స్ గురించి డాక్యుమెంట్ అంతా ఇచ్చేసింది నీట్గా. ఓకే, స్లోగా చూడండి, ఇంకా జనరేట్ చేస్తూ ఉంది. కండిషనల్ ఆపరేటర్స్, సి స్టిల్ ఇట్ ఈస్ జనరేటింగ్, ఎస్,
సి ఈ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అన్ని జనరేట్ చేసింది. చూడండి, సి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆపరేటర్స్. అసలు ఆపరేటర్ అంటే ఏంది, అర్థమెటిక్ ఆపరేటర్స్, ప్లస్, మైనస్, స్టారు, ఓకే. స్టార్ అంటే మనం టెక్నికల్గా యాస్ట్రిక్ అంటాం మేము సి లాంగ్వేజ్లో. ఓకే, డివిజను, మాడ్యులస్, అలా రిలేషనల్ ఆపరేటర్స్, ఈక్వల్, ఓకే. ఇదంతా మనం నోట్స్ రెడీ చేసుకోవాలంటే ఎంత టైం పట్టదు గైస్? టెల్ మీ. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ నీట్గా సింపుల్గా. ఓకే, ఒక ఎగ్జాంపుల్. ఒక ఇంక్రిమెంట్ ఏంటంటే వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది, డిక్రిమెంట్ ఏమవుతుంది, డిక్రీజ్ చేస్తుంది. ఓకే, కండిషనల్ ఆపరేటర్స్. ఇదంతా మనం మాన్యువల్గా డాక్యుమెంట్ రెడీ చేయాలంటే ఎంత టైం పడుతుంది? కమాన్ గైస్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నేను పీడిఎఫ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నా ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఏమైనా చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు నేను ఏమైనా చేయొచ్చు మనం దీన్ని ఇప్పుడు. ఓకే, ఫైన్. జనరల్గా దీన్ని నేను మాన్యువల్గా డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఐఎమ్ ఆస్కింగ్ యూ గైస్. లాట్ ఆఫ్ టైం. ఓకే, అరౌండ్ 1 అవర్, 1.5 అవర్, 1 అవర్ మినిమం పడుతుంది. ఎందుకంటే మళ్ళా మనం కాపీ చేసినటువంటి డేటా మొత్తం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలా. కానీ ఇప్పుడు 1 మినిట్లో జనరేట్ అయిందా లేదా డేటా మొత్తం? విత్ ఇన్ ఏ మినిట్ డేటా జనరేట్ అయింది. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడన్నా మనం ఒక ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒక క్లయింట్కి కానీ, ఒక స్టూడెంట్కి కానీ, ఒక ఫ్రెండ్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఒక టాపిక్ గురించి నువ్వు చెప్పేటప్పుడు ఇలా చెప్తే కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు థియరిటికల్గా. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండకపోవచ్చు వాళ్ళు. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి అయి ఉండకపోవచ్చు. ఓకే, ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంది? అర్థమెటిక్ ఆపరేటర్స్. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకోవడం కూడా ఎలా అంటే కష్టం. ఓకే, నీ కీబోర్డ్లో లెఫ్ట్ ఏరో పట్టుకొని ఎంతవరకు కావాలో అంతవరకు టెక్స్ట్ని కాపీ చేయండి. చూడండి, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇక్కడ నుంచి నేను ఇక్కడ వరకు కాపీ చేశాను. ఇంకేం కాపీ చేయడం లేదు నేను. ఓకే, దీనికి నేను డయాగ్రామ్ కావాలన్నాను. చూడండి, లెఫ్ట్ సైడ్ జనరేటివ్ విజువల్స్ అని ఉంది చూడు. జనరేటివ్ విజువల్స్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మల్టిపుల్ విజువల్స్ జనరేట్ చేస్తుంది అది. ఓకే, చూడండి, దాని మీద క్లిక్ చేస్తానే డయాగ్రామ్స్ జనరేట్ చేస్తాం. చూడండి, ఎస్, పర్ఫెక్ట్. చాలా డయాగ్రామ్స్ జనరేట్ చేస్తుంది. చూడండి, ఈ డయాగ్రామ్ కావాలా నీకు, ఈ డయాగ్రామ్ కావాలా నీకు, ఈ డయాగ్రామ్ కావాలా నీకు, రిమెంబర్ చేసుకునే దానికంటే ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఎంటైర్ టెక్స్ట్ గైస్, ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఎంటైర్ టెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఎంటైర్ టెక్స్ట్ ఓకే, మనం ఏంటంటే సింపుల్గా డయాగ్రామ్ చూసి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవాలా. దట్ ఈజ్ మై టార్గెట్. మీకు ఎందుకని నేను ఇలా చెప్తున్నానంటే డయాగ్రామ్ చూసిన తర్వాత మనకి ఇంటర్వ్యూలో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు బ్రీఫ్గా షార్ట్ నోట్స్ అన్ని మేము ఇలానే చేపిస్తుంటాం. ఓకే, ఫైన్. ఇలా మీకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రోల్ డౌన్ చేస్తే ఇంకా చాలా డయాగ్రామ్స్ ఉంటాయి. నీకు ఏ డయాగ్రామ్ బాగా నచ్చితే ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డయాగ్రామ్ బాగా నచ్చింది. ఓకే, అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్ లేదు, ఇది ఇంకా బాగాలేదు. ఈ డయాగ్రామ్ చూద్దాం. ఓకే, ఇది కూడా బాగాలేదు అనుకో, కొంచెం మీనింగ్ఫుల్గా ఇది చూద్దాం. దీంట్లో ఓవరాల్ మ్యాటర్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ లేవు. ఓకే, దీన్ని తీసుకుందాం. పోయాడు థీరీ ఇచ్చాడు, బాగాలేదు. ఇంకా కావాలన్నా కానీ జనరేట్ మోర్ మీద క్లిక్ చేయండి. యూ కెన్ యూస్ మల్టిపుల్ టైమ్స్. యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఫ్రీ ఓన్లీ కళ్యాణ్. ఓకే, యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఫ్రీ ఓన్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఇది బాగాలేదులే. అరే, ఇది కూడా ఓకే, ఇది తీసుకుందాం. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది బాగుంది చూడండి. ఎస్, సబ్ట్రాక్షను, అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, ఇట్లా ఏదో ఒక నెంబరు, ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డయాగ్రామ్ తీసుకున్నాను అనుకో. ఈ డయాగ్రామ్ని ఇట్లా ఏడుంది కదా, జస్ట్ దీని మీద ఇట్లా క్లిక్ చేస్తే దాంట్లో మళ్ళీ కలర్స్ వస్తాయి. ఏది ఒక ఆప్షన్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ దాంట్లో డిజైన్స్ చూడండి. దాంట్లో మళ్ళీ ఫాంట్ డిజైన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని రైట్కి ఇట్లా లెఫ్ట్ ఆరో పట్టుకొని ఈ ఇమేజ్ని జస్ట్ అలా డ్రాగ్ చేస్తాను. అంటే నా ఫార్మేట్ కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా స్లోగా బాగా. ఓకే, బాగానే ఉంది. ఎస్, పర్ఫెక్ట్, బాగా వచ్చింది. ఓకే, ఫైన్. ఇలా స్లోగా స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే, ఇప్పుడు నీకు ఇటువంటి డయాగ్రాము ప్రతి కాన్సెప్ట్కి కావాలా? ఇటువంటి డయాగ్రాము మనకి ప్రతి కాన్సెప్ట్కి కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ రిలేషనల్ ఆపరేటర్స్, దీనికి డయాగ్రామ్ కావాలా? ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. లేదు, రెండింటికి డయాగ్రామ్ కావాలంటే రెండు టెక్స్ట్లు కాపీ చేసుకోండి. ఓకే, ఎంతవరకు నీకు డయాగ్రామ్ కావాలో ఇంతవరకు ఇక్కడ కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ నీకు ఇట్ట ఈ సింబల్ కనపడుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే జనరేట్ విజువల్స్ అని. జనరేట్ విజువల్స్, దీన్ని ఇలా క్లిక్ చేయండి. దీన్ని ఇలా క్లిక్ చేస్తే మీకు అన్ని డయాగ్రామ్స్ ఓపెన్ అవుతాయి. నీకు ఏ డయాగ్రామ్ కావాలో ఆ డయాగ్రామ్ తీసుకోండి. ఓకే, నీకు ఏ డయాగ్రామ్ నీకు బాగా అనిపిస్తుందో, మీరు ఎక్కువ గుర్తు పెట్టుకోగలవో ఆ డయాగ్రామ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రాము, లేదంటే ఈ డయాగ్రామ్. ఓకే, ఇది బాగాలేదు, ఈ డయాగ్రామ్ చూడండి. ఎస్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్.
ఇదైతే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇలా క్లిక్ చేసుకొని దీంట్లో మళ్ళీ డిజైన్స్, దీంట్లో మళ్ళీ మీరు ఆపరేట్ చేయండి, అర్థమవుతుంది. స్లోగా ఆపరేట్ చేస్తుంటేనే ఎవరికైనా వచ్చేది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అల్టిమేట్ దాని మీద క్లిక్ చేసుకుంటే జస్ట్ ఇలా మౌస్తో ఇలా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆడిచ్చినటువంటి ఆడిచ్చినటువంటి మ్యాటర్ మనకి అవసరం లేదు, ఇది కొంచెం బాగాలేదు. ఓకే, ఎక్స్ప్లోరింగ్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మనం దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓడిచ్చినటువంటి డేటాని అలానే ఉంచాలనేటువంటి అవసరం లేదు, దీన్ని కూడా తీసేయచ్చు మనం. రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, మనం కూడా మన డేటాని ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, ఓడిచ్చిన డేటాను ఉంచుకోవాలనుకుంటే ఉంచుకో. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, కూల్. ఓకే, లెట్ మీ స్క్రోల్ డౌన్. ఇలా మీరు ప్రతిదానికి మీరు డయాగ్రామ్ జనరేట్ చేసుకుంటే, ఆపరేటర్స్ కాన్సెప్ట్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జస్ట్ ఇలా రివిజన్ చేసుకుంటే, ఓకే, అడిషను, మల్టిప్లికేషను, సబ్ట్రాక్షను, ఓకే, ఇలా నేను జస్ట్ ఆపరేటర్స్ ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా మీకు. ఎనీ కాన్సెప్ట్, ఎనీ కాన్సెప్ట్ మీరు లెర్నింగ్లో, మన డెవాప్స్లో ఏ కాన్సెప్ట్కైనా మనం ఇలా చేయొచ్చు. ఏ కాన్సెప్ట్కైనా మనం ఇలా చేయొచ్చు. కానీ కొన్ని కాన్సెప్ట్స్కి డయాగ్రామ్ సూట్ కాకపోవచ్చు, అటువంటప్పుడు మనం మ్యాటర్ని పర్ఫెక్ట్గా నోట్ చేసుకో. చూడండి అన్ని ఇక్కడ కన్క్లూజన్ ఇచ్చాడు వాడు. ఓకే, వేరియస్ టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఆపరేటర్ సంబంధించి కొన్ని ఇచ్చాను నేను అన్నాడు. ఓకే, ఒక్కొక్క ఒక్కొక్క డాక్యుమెంట్లో ఆపరేటర్ నేమ్ చేంజ్ అవుతుంటుంది, యాక్చువల్ కాన్సెప్ట్ అయితే సేమ్. యాక్చువల్ కాన్సెప్ట్ అయితే సేమ్. ఓకే, నేను చాలా మంది చెప్తా ఉంటాను గైస్, వెన్ ఐఎమ్ టీచింగ్ జావా, నాట్ ఇన్ 2015, 2016, ఎట్ దట్ టైమ్ వెన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ జావా టు ద క్యాండిడేట్స్. ఓకే, ఎట్ దట్ టైమ్ ఐ వాజ్ ద జావా డెవలపర్. ఎట్ దట్ టైమ్ ఐ వాజ్ ద జావా డెవలపర్. ఓకే, కాన్సెప్ట్ చూస్తే గుర్తుండాలి లాంగ్ రన్లో ఎవరికైనా. అది నా టార్గెట్ ఎప్పుడు కూడా. ఓకే, ఒక కాన్సెప్ట్ చెప్పామంటే అవతల వాళ్ళకి ఎక్కువ రోజులు మనకు ఆ కాన్సెప్ట్ వాళ్ళకి గుర్తుండాలి. జనరల్గా మీ డిస్టిక్ ఐఏఎస్ ఎవరు గైస్? మీ డిస్టిక్ ఐఏఎస్ ఎవరు? హూ ఇస్ ద ఐఏఎస్ ఆఫ్ యువర్ డిస్టిక్? ఓకే, ఎందుకని నేను వీక్లీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ, వీక్లీ అంటే 5 days సెషన్స్లో ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఇటువంటి థింగ్స్ చెప్తా ఉంటాను. ఎందుకనంటే మీకు కొంచెం ఎప్పుడు సబ్జెక్ట్ అంటే బోర్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎప్పుడు సబ్జెక్ట్ అంటే మీకు బోర్ ఉంటుందా లేదా? నేనేదో సిలబస్ ఫినిష్ చేసేసి నెక్స్ట్ బ్యాచ్ని ఫాస్ట్గా వేసుకుంటే ఏమవుతుంది? నా అకౌంట్లో అకౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, బట్ యూ నీట్ టు లర్న్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్లోనే కొన్ని నేర్చుకోవాలా. ఓకే, ఫైన్. మీ డిస్టిక్ ఐఏఎస్ నేమ్ ఏంది? కమాన్ టెల్ మీ, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ డిస్టిక్ ఐఏఎస్? మీకు సి లాంగ్వేజ్ తెలుసుంటే ఈ టర్మ్స్ అర్థం అవుతాయి. వాట్ ఈస్ ద ఐఏఎస్ అంటే, మీ డిస్టిక్లో ఒక ఐఏఎస్ ఉంటాడు కదండి, కలెక్టర్, మహేష్ కుమార్. ఎస్, పర్ఫెక్ట్. ఇలా ప్రతి ఐఏఎస్కి ఒక గవర్నమెంట్ వెహికల్ ఉంటుందా లేదా? ప్రతి ఐఏఎస్కి ఒక గవర్నమెంట్ వెహికల్ ఉంటుందా లేదా? ఎస్, మేడ్చల్ జిల్లా. ఓకే, ప్రతి ఐఏఎస్కి ఒక గవర్నమెంట్ కార్ ఉంటుంది. మనకి మీరు గమనించారా, మన వెహికల్ నెంబర్స్ ఎలా ఉంటాయి? KA03NQ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 6469 ఇలా ఉంటుంది నెంబర్స్. ఓకే, అలా ప్రతి గవర్నమెంట్ వెహికల్ నెంబర్ కూడా ఇలానే ఉంటాయి కదా నెంబర్స్. కర్ణాటక అయితే కర్ణాటక, ఏపీ అయితే మనకి ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ, ఇలానే నెంబర్స్ ఉంటాయి. దాని తర్వాత మీ డిస్టిక్ కోడ్, దాని తర్వాత ఏదో ఇలా. ఓకే, ఇక్కడ మీ 4 digit వెహికల్ నెంబర్ అని. ఇలా ఐఏఎస్ కార్కి బిఎల్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, NQ అని ఉంది కదా, ఐఏఎస్ కార్కి ఇక్కడ బిఎల్ అని ఉంటుంది. మీరు గమనించారా? ఎప్పుడైనా గమనించారా ఐఏఎస్ కార్కి? ఐఏఎస్ కార్కి బిఎల్ అని ఉంటుంది. గమనించలేదు కదా? ఓకే, సారీ గైస్, నేను వరకే చెప్పాను, బిఎల్ ఉండాలని రూల్ లేదు. అలా ఏదో ఒక 2 ఇంగ్లీష్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఏదో ఒక 2 ఇంగ్లీష్ క్యారెక్టర్స్ ఆల్ఫాబెటిక్, సారీ, అప్పర్ కేస్లో ఒక 2 ఇంగ్లీష్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, బిఎల్ఏ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఐఏఎస్ కార్కి ఒక బిఎల్ ఉంటుందని నీ మైండ్లో ఫిక్స్ అవ్వాలా. ఐఏఎస్కి కార్ ఉంటుందని తెలుసు, కానీ ఐఏఎస్ కార్కి బిఎల్ ఉంటుందని కోడ్ గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ చూడండి, ఐ అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటరు, ఏ అంటే అసైన్మెంట్ ఆపరేటరు, ఎస్ అంటే స్పెషల్ ఆపరేటరు, సి అంటే కండిషనల్ ఆపరేటరు, ఏ అంటే అర్థమెటిక్ ఆపరేటరు, ఆర్ అంటే రిలేషనల్ ఆపరేటరు, బి అంటే బిట్వైజ్ ఆపరేటరు, ఎల్ అంటే లాజికల్ ఆపరేటరు. దట్స్ ఇట్, ఇంటర్వ్యూ క్లోజ్. నో నీడ్ టు రిమెంబర్ ద ఎంటైర్ కాన్సెప్ట్. యూ ఆల్రెడీ ప్రిపేర్డ్ ద కాన్సెప్ట్. You already prepared the concept. In the interview, they are asking, can you explain me the operators? How many types of operators are there in a programming language? Can you brief me? At that time, due to interview fear, you may not recall. You may not recall all types of operators. Yes or no? I given one sample example for you guys. This is the mnemonics.
You need to create a shortcut for, you need to create a short notes for entire concept. You need to create a short notes for entire concept before going for the interview. చూడండి, ఐ అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, ఏ అంటే అసైన్మెంట్ ఆపరేటరు, ఎస్ అంటే స్పెషల్ ఆపరేటర్స్, సి అంటే కండిషనల్ ఆపరేటరు, ఏ అంటే అర్థమెటిక్ ఆపరేటరు, ఆర్ అంటే రిలేషనల్ ఆపరేటరు, బి అంటే బిట్వైజ్ ఆపరేటరు, ఎల్ అంటే లాజికల్ ఆపరేటరు. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్? బట్ ప్రశాంత్, యు ఆర్ ద డెవాప్స్ ట్రైనర్, వై యు ఆర్ టెల్లింగ్ దిస్ థింగ్స్ టు అస్? ఈజ్ ఇట్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ? This type of things is not required for you? It is definitely required. When you are preparing something, when you are preparing something, okay, please make a short notes, guys. Am I audible? Why people are in silent mode? ఎస్, పర్ఫెక్ట్. ఇలా ఇలా మీరు ప్రిపేర్ అవ్వాలి. నీకు లైనెక్స్లో కూడా నిమోనిక్స్ ఇస్తాను. లైనెక్స్లో కూడా ఫైల్ రిలేటెడ్ కమాండ్స్, నెట్వర్క్ రిలేటెడ్ కమాండ్స్, జనరల్ కమాండ్స్, ఓకే, అలా నావిగేషన్ రిలేటెడ్ కమాండ్స్, అలా నిమోనిక్స్ ఇస్తే నీకు మైండ్లో పిక్చర్ అయిపోవాలి. ఓకే, ఫైన్. ఓకే, మీకు ఇప్పుడు లైనెక్స్ మీకు ఆల్రెడీ కొంచెం బేసిక్స్ తెలుసు. మీకు ఆల్రెడీ లైనెక్స్ కొంచెం బేసిక్స్ తెలుసు. నేను ఏం చేస్తానంటే, లెట్ మీ గో టు హియర్. ఇక్కడ మనం కొన్ని డిస్కస్ చేసాం కదా లైనెక్స్లో. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఈ మ్యాటర్ మీకు ఆల్రెడీ ఇచ్చుంటాను, షేర్ చేసి ఉంటాను. ఓకే, మీకు ఈ మ్యాటర్ ఆల్రెడీ షేర్ చేసి ఉంటాను. ఇప్పుడు నా దగ్గర లైనెక్స్ కమాండ్స్, ఓకే, ఎస్, ఓకే, ఇక్కడ క్లియర్ నుంచి క్లియరు, యూనేము, మ్యాన్ కమాండు, ఓకే, దెన్ సూడో ఎస్యు, దెన్ హూ కమాండు, ఓకే, ఎల్ఎస్ కమాండ్ దాకా, సిడి కమాండ్ దాకా కాపీ చేశాను. ఈ కమాండ్స్ ఉన్నాయి నాకు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటాను తీసుకొని నువ్వు బ్రెయిన్లో పెట్టుకొని ఇలా రోజు రివైజ్ చేసుకుంటా ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది మనకి, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకు ఆడ ఏ టూల్ ఉంది కదా, ఈ మ్యాటర్ని కాపీ చేసుకోండి. కొంచెం మ్యాటర్ని అంటే పర్ఫెక్ట్ జనరేట్ చేయి. ఇప్పుడు మీకు ఇక్కడ లైబ్రరీ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఇక్కడ లైబ్రరీ ఉందనంటే దీని మీనింగ్, నువ్వు ఇప్పుడు వరకు ఏమేమి దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు వరకు నువ్వు ఏమేమి క్రియేట్ చేసావని మొత్తం వస్తాయి ఇక్కడ. ఓకే, సారీ, ఇది వేరే మెయిల్ కదా, లెట్ మీ గో టు హియర్. ఇక్కడ లైబ్రరీ అని ఉంది కదా, ఇక్కడ వరకు నువ్వు ఇప్పుడు వరకు ఏమేమి క్రియేట్ చేసావో ఆ డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నీకు రైట్ సైడ్ షేర్ అని ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్ షేర్ అని ఉంటుంది ఈ ఏఐకి. ఇప్పుడు ఇక్కడ అన్ని ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ఆపరేటర్స్ అన్నిటికీ మనకు ఓవరాల్ డయాగ్రామ్ కావాలా. ఇక్కడ అన్ని ఆపరేటర్స్ మనం ఏ టూల్ ద్వారా జనరేట్ చేసాం, ఈ డయాగ్రామ్స్ అన్ని జనరేట్ చేస్తున్నాం. అన్ని టూల్స్కి, సారీ, అన్ని ఆపరేటర్స్కి కంట్రోల్ ఏ కొడితే మొత్తం మ్యాటర్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం కంట్రోల్ ఏ కొట్టండి. కంట్రోల్ ఏ కొడితే ఓవరాల్ మ్యాటర్ సెలెక్ట్ అవుతుంది. ఓవరాల్ మ్యాటర్ సెలెక్ట్ అవుతుంది. మీకు లెఫ్ట్ సైడ్ ఈ సింబల్ కనపడుతుందని చెప్పే కదా, దీని మీద క్లిక్ చేయండి, విజువల్స్. దీని మీద క్లిక్ చేయండి. సి, ఇట్ ఈస్ జనరేటింగ్ ద విజువల్స్. ఇట్ ఈస్ జనరేటింగ్ ద విజువల్స్ అట్ ఎండింగ్. సి, ఓకే, ఎన్ని డయాగ్రామ్స్ ఇస్తుంది, నీకు ఏది కావాలి అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నచ్చలేదు, ఈ డయాగ్రామ్ తీసుకోండి. చూడండి, ఈ డయాగ్రామ్కి వెళ్దామనండి, ఇంకా జనరేట్ అవుతుంది. వెయిట్, యా, సి, చూడండి, ఓవరాల్ కన్క్లూజన్. సి లాంగ్వేజ్ ఆపరేటర్, అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, బిట్ వైస్ అని అలా ఇచ్చేసాడు. లేదు, ఈ డయాగ్రామ్ చూడండి, ఇది కూడా బాగాలేదు, ఇది కొంచెం చూడండి, ఎస్, ఇది దిస్ ఈజ్ సమ్వాట్ బెటర్. ఇలా నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ కావాలంటే చూడండి, మ్యాటర్ ఓవరాల్ బ్రీఫ్ డయాగ్రామ్ అంటే ఎంటైర్ కాన్సెప్ట్కి కన్క్లూజన్ ఒక డయాగ్రామ్. ఓకే, లేదనుకుంటే లెట్ మీ గో టు దిస్ డయాగ్రామ్. ఏ డయాగ్రామ్ కావాలంటే ఆ డయాగ్రామ్ గైస్, మీ చాయిస్ ఇంకా. ఓకే, ఆడ ఏవైతే జనరేట్ అయి ఉంటాయో వాటిలో నువ్వు ఒకటి తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఇట్ వన్ డయాగ్రామ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్ వన్. ఎస్, దిస్ వన్ ఫర్ బ్రీఫ్. దీంట్లో మళ్ళా డిజైన్స్, దీంట్లో మళ్ళా డిజైన్స్. ఓకే, దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే, దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఇలా మీరు జనరేట్ చేసుకోవచ్చు. దీన్ని మీ ఇమేజ్ని జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంటైర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు జస్ట్ ఇలా మౌస్తో అట్లా రైట్కి డ్రాగ్ చేశారంటే, మౌస్తో డ్రాగ్ చేశారంటే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. కరెక్ట్గా చూసుకోండి, నేనేదో చేయలేదు. ఓపెన్ సెకండ్, లెట్ మీ డ్రా రైట్కి కొంచెం స్లోగా. ఎస్, డ్రాప్ అయింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నేను ఈ డాక్యుమెంట్ని మనం ఈ డాక్యుమెంట్ని నేను మా ఫ్రెండ్కి షేర్ చేయాలా, లేదంటే మా లీడ్కి షేర్ చేయాలా, లేదంటే మీ ట్రైనర్కి షేర్ చేయాలా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నువ్వు ఏదైతే రెడీ చేసావో షేర్ చేయడానికి ఏం పెద్ద కష్టం కాదు. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, రైట్ సైడ్లో షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ యాజ్ ఏ పీడిఎఫ్ అని ఉంటుంది. డౌన్లోడ్ యాజ్ ఏ పీడిఎఫ్ అని ఉంటుంది. ఎంటర్. ఈ టూల్ అంతా టెస్టింగ్ స్టేజ్లో ఉంది గైస్. ఓకే, సింగిల్ కంటిన్యూస్ పేజ్. ఎస్, ఏ4 స్టాండర్డ్ కావాలంటే ఏది ఏది ఏ ప్రజెంటేషన్ కావాలంటే అది సింపుల్ సింగిల్ కంటిన్యూ పేజ్లో డౌన్లోడ్ చేయమన్నా. చూడండి, డౌన్లోడ్ అయిపోయింది. అది ఎక్కడికి వచ్చి ఉంటుంది, నా డౌన్లోడ్స్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది, నా డౌన్లోడ్స్లో ఉంటుంది. సి, సి, ఇన్ మై డౌన్లోడ్స్ డీటెయిల్ డాక్యుమెంటేషన్. సి, ఓపెన్ పీడిఎఫ్.
ఓకే, ఇట్ ఈస్ నాట్ లోడింగ్. పీడిఎఫ్లో ఓపెన్ అయిపోద్ది అంతే. ఈ డాక్యుమెంట్ నువ్వు ఎవరికి షేర్ చేసుకోవాలో వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. కానీ తర్వాత మీకు ఇక్కడ కూడా అలానే ఉంటుంది మీ హిస్టరీ. కావాలని డిలీట్ చేసుకోవచ్చు ఆ హిస్టరీని. ఇక్కడ మన ఫ్యూచర్లో వచ్చి రెఫర్ చేసుకోవాలన్నా రెఫర్ చేసుకోవచ్చు. డిలీట్ చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా, సారీ ట్రిపుల్ డాట్ ఉంది కదా, ఇక్కడ మీరు డిలీట్ దిస్ నాప్కిన్ అని కొట్టచ్చు. ఈ కాన్సెప్ట్ వరకు డిలీట్ అయిపోతుంది. ఈ కాన్సెప్ట్ వరకు డిలీట్ అయిపోతుంది. ఓకే, ఫైన్. ఆ పీడిఎఫ్ని యూ కెన్ షేర్ ఇట్ టు ఎనీవన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన దగ్గర ఉన్నటువంటి మ్యాటర్కి ఎలా జనరేట్ చేయాలా? కాపీ, కాపీ. ఓకే, ఇప్పుడు చూడండి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోయింది. చూడండి, అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంటే కదా ఇది. ఎస్ ఆర్ నో, ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఈ డాక్యుమెంట్ వేరే వాళ్ళకి ఇస్తే హెల్ప్ అవుతుందా లేదా? నేను ఒక శాంపిల్గా చెప్పాను, ఇటువంటి జనరేట్ చేస్తూనే ఉంటాం మనం. కమింగ్ సెషన్స్లో మీ చాట్ చేపిస్తూనే ఉంటాను నేను. మిమ్మల్ని అంత ఈజీగా అయితే వదలను. ఓకే, ఎందుకనంటే యూనిట్ టు డూ సమ్ హార్డ్ వర్క్, యూనిట్ టు డూ సమ్ హార్డ్ వర్క్ గైస్. ఓకే ఫైన్. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మ్యాటర్ కాపీ చేయండి. కాపీ చేశాను. ఇప్పుడు నాప్కిన్కి రండి. ఇక్కడ క్రియేట్ న్యూ నాప్కిన్ అని ఉంది చూడండి. ప్లస్ అంటే క్రియేట్ న్యూ నాప్కిన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ డ్రాఫ్ట్ విత్ ఏఐ, ఏఐతో మ్యాటర్ కావాలా లేదంటే బ్లాంక్ నాప్కిన్ కావాలా? బ్లాంక్ నాప్కిన్ కావాలా? బ్లాంక్ అని సెలెక్ట్ చేసుకోండి. ఏఐతో అయితే ఓల్డ్ మ్యాటర్ ఇస్తాడు. ఓకే, ఓకే. ఇప్పుడు నీ మ్యాటర్ నువ్వు ఇచ్చావు, క్లియరు, మ్యాను, హూ ఎంఐ, ఓకే, పీడబ్ల్యూడి, హిస్టరీ, సూడో, హూ, ఐడి, గ్రూప్, మేక్ డైరెక్టరీ, పర్ఫెక్ట్, చేంజ్ డైరెక్టరీ ఆల్సో యూ గివెన్ ఫ్యూ కమాండ్స్. ఓకే, ఒకటేదో హైలైట్ చేశాడు అలా. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఏ అని కొట్టండి. కంట్రోల్ ఏ అని కొడితే అన్ని కమాండ్స్ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు జనరేట్ విజువల్స్, మన మ్యాటర్కి విజువల్స్ జనరేట్ చేద్దాం. నేను ఇచ్చాను, నా నోట్ ప్యాడ్లో ఉన్న మ్యాటర్ని ఇచ్చాను, చూద్దాం ఎలా జనరేట్ చేస్తాం. చూడండి. ఓకే, సి, ఓ సారీ, సెలెక్టెడ్ రాంగ్. ఇప్పుడు కంట్రోల్ జెడ్ కొట్టాను. కంట్రోల్ ఏ అంటే మళ్ళీ సెలెక్ట్ చేశాను, మళ్ళీ విజువల్స్ జనరేట్ చేయమన్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఎస్సి యూజర్ మేనేజ్మెంట్, ఓ ఇచ్చేసాడు చూడండి సింపుల్గా. అంటే మీకు అది బ్యాక్గ్రౌండ్ తెలియదు. యూజర్ మేనేజ్మెంట్ కోసం హూ ఎంఐ, హూ కమాండు, ఐడి కమాండు, గ్రూప్స్ కమాండు. డైరెక్టరీకి సంబంధించి ఏమేమి ఉన్నాయి? మేక్ డైరెక్టరీ కమాండు, సిడి కమాండు. ఫైల్స్కి సంబంధించి ఇక్కడ వరకు ఎల్ఎస్ కమాండ్ ఉంది, పీడబ్ల్యూడి కమాండ్ ఉంది చూడడానికి. స్క్రీన్ మేనేజ్మెంట్ చేయడానికి, హిస్టరీ చూడడానికి, క్లియర్ చేయడానికి, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ చూడడానికి యూనేమ్ కమాండు, మ్యాన్ కమాండు. ఈజ్ దిస్ డయాగ్రామ్ హెల్ప్ఫుల్ ఆర్ నాట్? కమాన్ గైస్, నువ్వు ఈ డయాగ్రామ్ గీయాలంటే ఎంత టైం పట్టద్దు మీకు? కమాన్. అంటే ఈ డయాగ్రామ్ని చూస్తానే పైన మ్యాటర్ మొత్తం చెప్పగలవా లేదా? మీరు ఆల్రెడీ క్లాస్ అటెండ్ అయ్యి ఉంటారు, ల్యాబ్ చేసి ఉంటారు, ల్యాబ్ ప్రాక్టీస్ చేసి ఉంటారు, అన్నీ తెలుసు. ఇప్పుడు నువ్వు జస్ట్ ఈ డయాగ్రామ్ని ఉదయం బిఫోర్ కమింగ్ టు మై నెక్స్ట్ సెషన్, బిఫోర్ కమింగ్ టు బిఫోర్ కమింగ్ టు మై నెక్స్ట్ సెషన్, జస్ట్ బై సీయింగ్ దిస్ డయాగ్రామ్, ఊఎంఐ అనే కమాండ్ దేనికి, అలానే హిస్టరీ కమాండ్ దేనికి, గ్రూప్స్ కమాండ్ దేనికి, యూనేమ్ కమాండ్ దేనికి, ఎల్ఎస్ కమాండ్ దేనికి, పీడబ్ల్యూడి కమాండ్ దేనికి, దీన్ని ఇలా చూస్తానే నీ బ్రెయిన్లో స్క్రోల్ అవ్వాలి. దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్, ఆ కమాండ్ మనం ఎక్కడ వాడతాం, ఏ సిచ్యువేషన్లో వాడతాం, ఎందుకు వాడతాం, ఎలా వాడాలా, ఓకే, ఎక్కడ వాడకూడదు, ఏ కమాండ్స్ డేంజర్ అని నేను క్లాస్లో చెప్పుకుంటూ వెళ్తుంటాను. ఆ పాయింట్స్ నీ మైండ్లో స్క్రోల్ అవుతూ ఉండాలా. అలా చేస్తేనే మనకి ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కానీ వర్క్ చేయడం కానీ చాలా ఈజీ అవుతుంది. మన స్టూడెంట్స్కి చాలా ఈజీ అవుతుంది. పర్ఫెక్ట్. యా స్లోలీ శివ, యూ కాంట్ లర్న్ వన్ డే, యూ కాంట్ లర్న్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ డే. స్లోలీ సి, ట్రస్ట్ అస్ ద కేకే ఫండ, ట్రస్ట్ అస్ ద కేకే ఫండ. వీ విల్ డెలివర్ లాట్ ఆఫ్ కంటెంట్, వీ విల్ డెలివర్ లాట్ ఆఫ్ కంటెంట్ గైస్ రిలేటెడ్ టు డెవాప్స్. ఓకే, బికాస్ స్లోలీ, డే బై డే యూ విల్ బి సీ ద రిజల్ట్స్. ఒకే రోజు ఈ కాన్సెప్ట్ చెప్పాలని నేను ఫిక్స్ అయ్యి వచ్చాను అనుకో, సో కాన్సెప్ట్ నేను ఈరోజు చెప్పాలని నేను ఫిక్స్ అయ్యి వచ్చానంటే, నేను నా టార్గెట్ ఏముంటుంది, ఆ కాన్సెప్ట్ ఫినిష్ చేయాలనే నా టార్గెట్ ఉంటుంది. అలా ఉండదు మా మైండ్. ఓకే, నాకు డిలే అయినా పర్లేదు, ఆ కాన్సెప్ట్ మనం చెప్పేటప్పుడు రీచ్ అవ్వాలా. మీరు చాలా వరకు చెక్ చేసుకోండి బయట మార్కెట్లో, సో కాన్సెప్ట్ ఈ రోజు కంప్లీట్ అవ్వాలని ఫిక్స్ అయ్యి వస్తే ఆ రోజు ఆ కాన్సెప్ట్ ఫినిష్ అవ్వాల్సిందే. నీ డౌట్స్ క్లారిఫై అవ్వవు, ఏమవ్వవు. ఓకే, స్లోలీ స్లోలీ విల్ అండర్స్టాండ్, స్లోలీ. ఓకే ఫైన్. మెనీ టూల్స్ వీ విల్ డిస్కస్ హియర్. ఫైన్. ఓకే, ఓకే, ఇలా మీరు ట్రై చేయండి. మీరు ఇప్పుడేం డాక్యుమెంట్స్ ఏం రెడీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ టూల్ని యూస్ చేయడం ట్రై చేయండి. ట్రై చేస్తారా మీరు ఈరోజు? ఎవరి వన్ కెన్ ట్రై. దాని తర్వాత నేను డెవాప్స్ కాన్సెప్ట్స్ని ఎలా జనరేట్ చేయాలా, మనం ఎలా హెల్ప్ తీసుకోవాలి దీని ద్వారా అనేది మనం స్లోగా వీ విల్ అండర్స్టాండ్. ఓకే ఫైన్.
డూ యూ వాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ టు యూస్ చాట్ జీపీటీ ఆల్సో ఇన్ దిస్ సెషన్ ఓన్లీ? బేసిక్, అంటే చాట్ జీపీటీ డీప్గా ఎలా వాడాలో. ఓకే, చాట్ జీపీటీ డీప్గా ఎలా వాడాలో నెక్స్ట్ సెషన్స్లో వస్తుంది. చాట్ జీపీటీని ఇన్ డీటెయిల్డ్గా మీకు ఆ డబ్బులు కానీ ఉంటే పెయిడ్ వర్షన్ తీసుకున్నారంటే మీరు, పెయిడ్ వర్షన్ లేకపోయినా ఫ్రీగా కూడా మనం వాడచ్చు. పెయిడ్ వర్షన్ కానీ తీసుకుంటే చాలా హెల్ప్ ఉంటుంది. మీరు లర్నింగ్ స్టేజ్లో మీరు పెయిడ్ వర్షన్ తీసుకుని దాన్ని కానీ బాగా యూటిలైజ్ చేసుకోగలిగితే చాలా హెల్ప్ ఉంటుంది. నా ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్లో కొంతమంది చేత నేను పెయిడ్ వర్షన్ కొనిచ్చాను కావాలని. అది ఎంత మంత్లీ 1900 2000 పడుతుంది. ఎందుకనంటే వాళ్ళు బాగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఫైనాన్షియల్గా ఓకే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనాన్షియల్గా బేర్ చేయలేను మంత్లీ ఒక 1900 2000 అనుకుంటే, ఓకే, ఆ, లేదనుకుంటే మనం ఏం చేద్దాం అంటే ఫ్రీ వర్షన్లోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీరు ఫ్రీ వర్షన్లోనే చూసుకోండి, ఏం కాదు. ఫ్రీ వర్షన్లో నేను కూడా వాడేది ఫ్రీ వర్షనే. ఓకే, మనం ఓ, అంత పే చేసేవాళ్ళం కాదు కదా. ఫ్రీ వర్షన్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీ వర్షనే తీసుకుందాం. పెయిడ్ వర్షన్ కావాలనుకున్న మన వాళ్ళ దగ్గర ఉన్న ఇబ్బంది ఏం లేదు. నో పవన్, ఇన్ స్టార్టింగ్ ప్లీజ్ జాయిన్ ఎట్ 7:15 ఓన్లీ. ఓకే, ప్లీజ్ జాయిన్ ఎట్ 7:15 ఓన్లీ. ఈ నాప్కిన్ టూల్ దేనికి వాడతాం అంటే డయాగ్రామ్స్ని జనరేట్ చేసుకునే దానికి, మ్యాటర్ని జనరేట్ చేసుకునే దానికి, డయాగ్రామ్స్ని జనరేట్ చేసేదానికి, ప్రతి కాన్సెప్ట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ కావాలా? ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మేక్ డైరెక్టరీలో మనం మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చాం కదా. వీడికి మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చాం కదా. ఇప్పుడు దీన్ని జస్ట్ నేను ఇటు కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఓన్లీ మేక్ డైరెక్టరీ డయాగ్రామ్ కావాలి. ఒక శాంపిల్ చెప్తున్నా మీకు. మేక్ డైరెక్టరీ నా డయాగ్రామ్ కావాలన్నాను. ఓకే, ఇదే టెక్స్ట్ కాదు, మీకు ఏఐ జనరేట్ చేసిన టెక్స్ట్ కూడా చూపించున్నా నేను. ఓకే, స్టార్టింగ్ చూడండి. ఎస్, ఎస్, పీపీటీలు ఎక్కడైనా మీరు ఎక్కడ వాడాలనుకుంటే అక్కడ. మనం ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతుంటే ఇంటర్వ్యూకి, పీపీటీలు ప్రిపేర్ అవుతుంటే పీపీటీలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇమేజెస్ ఇస్తున్నాడు. 1 సెకండ్, ఇట్లా ఏది బాగా మీకు నచ్చద్దో అదే పెడతాను. ఇది బాగుంటుంది, ఇది బాగుందా? యా, ఇంకా జనరేట్ అవుతానే ఉన్నాయి. ఏదైనా ఒకటి తీసుకుంటానండి, ఇది తీసుకుందాం. బేసిక్ యూజిక్ యూనిట్. మనకి అక్కడే కమాండ్ కూడా డిస్ప్లే అయితే బాగుంటుంది. ఇది బాగాలేదు. నెక్స్ట్ ఇంకా కింద స్క్రోల్ డౌన్ చేస్తే చాలా జనరేట్ అయి ఉంటాయి. ఇక్కడ చూద్దాం, ఈ స్టైల్ చూద్దాం. హ్యాండిలింగ్ ఎరర్స్, నూనె, ఇది కొంచెం బాగున్నట్టుంది. యా, వెర్బోస్ ఆప్షను, క్రియేటింగ్ మల్టిపుల్ డైరెక్ట్స్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకో. దీంట్లో మళ్ళీ డిజైన్స్ ఏదో ఒక ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా. ఇప్పుడు నువ్వు దీన్ని పీపీటీలోకి యాడ్ చేయాలనుకో, ఈ ఇమేజ్ వరకే డౌన్లోడ్ చేయాలనుకో, ఇక్కడ నీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఎక్స్పోర్ట్ అని. ఈ ఇమేజ్ వరకే నువ్వు ఒక స్లైడ్లో పెట్టుకోవాలి మనం పీపీటీలు అనుకుంటే, ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ అని. ఈ డౌన్లోడ్ కొడితే ఓన్లీ ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. ఓన్లీ ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అని కొట్టండి కావాలంటే, పిఎన్జీలోనా. చూడండి, ఎస్, చూడండి, ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. చూడండి, దీన్ని ఓపెన్ చేయండి. సి, అవర్ ఇమేజ్ గట్ డౌన్లోడెడ్. యా, చూడండి, ఆ ఇమేజ్ నా లోకల్లోకి వచ్చిందా లేదా? అర్థమవుతుందా మీకు? పీపీటీలో ఎలా హెల్ప్ అవుతుందంటే, మనం ఈ ఇమేజ్ని మనం ఒక స్లైడ్లో వేసుకోవాలనుకో, మనం ప్రజెంట్ చేసేటప్పుడు, అప్పుడు మనం ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే అదే, మీరు దీని మీద వర్కౌట్ చేద్దాం మనం స్లోగా. 1 డేలోనే మనం దీని మీద ఎక్స్పర్ట్స్ కాలేం కదా. వర్కౌట్ చేద్దాం. ఓకే, ప్రతి ఒక్కరికి నేను టాస్క్లు ఇస్తుంటాను. ప్రతి ఒక్కరు మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్లీజ్ షేర్ ఇట్ టు మీ గైస్. ప్లీజ్ షేర్ ఇట్ టు మీ. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఫైన్. నెక్స్ట్, లెట్ మీ కనెక్ట్ టు మై లైనక్స్ సర్వర్. లెట్ మీ కనెక్ట్ టు మై లైనక్స్ సర్వర్. Okay, let me connect to my Linux server. Let me re-log in. Sorry guys, I taken half an hour, nearly half an hour to explain this AI tool. Okay, Prashant, you are the DevOps. Why you are explaining these things and మీరు ఫీల్ అవుతున్నారా? Are you guys are feeling? మీరు లైనక్స్ కమాండ్స్ అప్పుడు ఎందుకు మాకంటారా? మీరు లైనక్స్ కమాండ్స్ చెప్పాలి కదా, ఇటువంటివన్నీ మాకు దేనికి? ఓకే, ఫైన్. ఓకే, 5 days ఉంది ఇంకా. ఓకే, ఇలా వచ్చినప్పుడు స్కిప్ ఫర్ నవ్ అని కొట్టండి. తర్వాత నేను చెప్తాను అది ఎలా. చాలా ఉంటాయి మార్కెట్లో టూల్స్, చాలా టూల్స్ ఉన్నాయి. మీరు ఏది వాడుకున్నా ఓకే, కానీ మనం వాడాలా. మార్కెట్లో సోర్స్ చాలా ఉంది.
నరేష్, మనకి మార్కెట్లో చాలా సోర్స్ ఉంది, కానీ దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంతే. ఓకే, మనం యూటిలైజ్ చేసుకోవాలి. చాలా ఏ టూల్స్ ఉంటాయి, ఎన్ని టూల్స్ ఉన్నా ఏమున్నా మనం దాన్ని వాడకపోతే వేస్ట్. ఓకే, ఫైన్. టెస్ట్. ఈ మిషన్ కనెక్ట్ అవుతున్నాను. లెట్ మీ క్లిక్ ఆన్ కనెక్ట్. కాపీ దిస్ ఎస్ఎస్హెచ్. లెట్ మీ గో టు మై గిట్ బ్యాష్. నేను ఆల్రెడీ డౌన్లోడ్స్ ఫోల్డర్లోనే ఉన్నాను. డౌన్లోడ్స్లో లేకపోతే మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యి, ఈ డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉంటారు బై డిఫాల్ట్ ఇక్కడ ఉంటారు. డౌన్లోడ్స్లోకి ఎంటర్ అవ్వాలంటే సిడి స్పేస్ డౌన్లోడ్స్ అని టైప్ చేయండి. ఎంటర్. ఓకే, మీ ఎస్ఎస్హెచ్ని పేస్ట్ చేయండి. ఓకే, నిన్న నైట్ చాలా వర్క్ ఉండడం వల్ల లేట్ అయింది గైస్ పనుకోవడం కూడా. ఓకే, ఫైన్. స్టిల్ ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ గైస్, నో ప్రాబ్లం. ఓకే, LS-LRTH ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్, డైరెక్టరీస్ ఇవన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లోపల ఏమున్నాయో చూడాలంటే ఏం చేస్తాం? సిడి స్పేస్ ఢిల్లీకి వెళ్తాం. ఢిల్లీ లోపల ఏమున్నాయో చూడాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఢిల్లీ లోపల ఏం లేవు. లెట్ మీ క్రియేట్ వన్ డైరెక్టరీ MKDR. చూడండి, నేను ఢిల్లీ లోపల ఉన్నాను. ఢిల్లీ లోపలికి వచ్చాను, చేంజ్ డైరెక్టరీ. ఢిల్లీ లోపలికి వచ్చాను, ఇక్కడ ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నా. ఢిల్లీ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేను ముంబై అని క్రియేట్ చేశాను, లేదంటే హైదరాబాద్ అని క్రియేట్ చేశాను ఢిల్లీ లోపల. ఓకే, ఫైన్. ఈ ఈ ఢిల్లీ లోపలే ఇంకొక ఫైల్ని క్రియేట్ చేస్తాను. ఎలా? టచ్. ఎందుకు క్రియేట్ చేస్తాను అంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. టచ్. ఓకే, ABC.txt ఒక ఫైల్ని కూడా క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి, PWD అని కొడితే నేను నా హోమ్ డైరెక్టరీ నుంచి ఢిల్లీ లోపలికి ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఢిల్లీ లోపల మళ్ళీ ఏమున్నాయి? హైదరాబాద్ అనే ఒక ఫోల్డర్ ఉంది. మళ్ళా ఏబీసీ అనే, మనం రియల్గా చూసేటప్పుడు కూడా మన విండోస్లో ఒక డి డ్రైవ్లో పర్సనల్ ఫొటోస్ అని పెట్టిన తర్వాత దాని లోపల మళ్ళా ఓకే గోవా ట్రిప్ ఫొటోస్, లేదనంటే ఆ, ఏది ఆ, ఆ, మైసూర్ ట్రిప్ ఫొటోస్ అని మనం ఎలా సేవ్ చేసుకుంటాం. ఓకే, కూర్గు ఫొటోస్ అని ఒక సపరేట్గా మనం ఎలా స్టోర్ చేసుకుంటాం, అలా పార్టీషన్స్ లైనెక్స్లో కూడా అంతే సబ్ ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తుంటాం. ఓకే, లెట్ మీ గో టు హైదరాబాద్ ఫోల్డర్లో ఎటువంటి డేటా ఉందా? ఇప్పుడు ఏమైనా డేటా ఉంది హైదరాబాద్ ఫోల్డర్లో? ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ MKDR హైదరాబాద్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ SR నగర్ ఇన్ హైదరాబాద్. లెట్ మీ క్రియేట్ SR నగర్ ఫోల్డర్. ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను. లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్ ఏదన్నా అదే డైరెక్టరీలో. ఓకే, అమీర్పేట్ అమీర్పేట్ డాట్ ఓకే TXT ఏదో ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఇలా మల్టిపుల్ ఫైల్స్, మల్టిపుల్ డైరెక్టరీస్, ఒక డైరెక్టరీ లోపల ఒక డైరెక్టరీని మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో చూడండి ఏమేమి ఉన్నాయి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ రావాలంటే CD+. ఓకే, ఇప్పుడు ఢిల్లీకి వచ్చాను. ఇంకొక స్టెప్ బ్యాక్ రావాలంటే CD+. ఓకే, ఇప్పుడు చూడండి, నా హోమ్ డైరెక్టరీకి వచ్చేసాను. మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు అర్థం అవుతుంది. LS-LRTH అని కొడితే చూడండి, నా దగ్గర ఏమేమి డైరెక్టరీస్ ఉన్నాయి, ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, అన్నీ వచ్చాయి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఢిల్లీ లోపల ఏముందో చూడాలి. ఈ ఢిల్లీ లోపల ఏముందో చూడాలా అంటే నేనేం చేస్తాను? LS లోపలికి వెళ్ళైనా చూడొచ్చు, ఇక్కడి నుంచే చూడొచ్చు. ఢిల్లీ లోపలికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళి ఢిల్లీ లోపల ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఫోల్డర్స్ ఉన్నాయి చూడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇక్కడ నుంచే మనం చూడొచ్చు, అవుట్ సైడ్ నుంచే మనం చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం చేయాలా? LS స్పేస్ ఇచ్చి ఢిల్లీ అని టైప్ చేయండి. ఓకే, ఢిల్లీ ఢిల్లీ అని టైప్ చేస్తే LS. ఓకే, లిస్ట్ కమాండ్ మీకు తెలుసు కదా, LS-. ఓకే, LS- మీకు ఈ ఆప్షన్ కూడా తెలుసు కదా, LS-LRTH అని ఇచ్చేసి ఢిల్లీ అని కొడితే ఢిల్లీలో ఏమనే కనపడుతుంది. చూడండి, ఢిల్లీలో ఏమని ఒక ABC.txt ఫైల్ ఒకటి ఉంది, ఒక హైదరాబాద్ ఉంది. అలా కాదు, ఢిల్లీ లోపల హైదరాబాద్ ఉందని నీకు తెలిసింది. ఇప్పుడు చూడండి, ఢిల్లీ ఢిల్లీ లోపల హైదరాబాద్ ఉంది. ఆ హైదరాబాద్ లోపల ఏ ఫైల్స్ ఉన్నాయి, ఏ డైరెక్టరీస్ ఉన్నాయో చూడడానికి నేను మళ్ళీ ఎంటర్ కొడతా. చూడండి, పాత్ కంప్లీట్కి ఇవ్వాలా, LS-LRTH. దాని తర్వాత ఫుల్ పాత్ ఇవ్వాలా. ఢిల్లీ అనే డైరెక్టరీలో హైదరాబాద్ అనే డైరెక్టరీ ఉంది, దాని లోపల ఏమున్నాయి చూడండి. SR నగర్ అనే ఒక డైరెక్టరీ ఉంది, ఏదో అమీర్పేట్.txt ఫైల్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను SR నగర్లో ఏముందో చూడాలనుకుంటున్నా. SR నగర్ అని టైప్ చేయండి. చూడండి, LS-LRTH ఢిల్లీ/హైదరాబాద్ SR నగర్ అని. ఓకే, ఇప్పుడు SR నగర్లో ఏమనే డేటా చూస్తే ఎందుకని ఎటువంటి డేటా లేదు, అందుకని రాలేదు. డేటా లేదు కాబట్టి రాలేదు. ఓకే, మీరు ఇలా వన్ బై వన్ చూసుకుంటా పోతే ఈజ్ ఇట్ క్రియేటింగ్ హెడ్ఏక్ ఫర్ అస్ ఆర్ నాట్? కమాన్ గైస్, ఈజ్ ఇట్ క్రియేటింగ్ హెడ్ఏక్ ఆర్ నాట్? అసలు ఏ డైరెక్టరీలో ఏముంది బ్రీఫ్గా చూడడానికి ఇలా చూసుకుంటూ వెళ్తే ఒక 4 డైరెక్టరీస్ ఉన్నాయి. ప్రతి దాంట్లోకి లోపలికి వెళ్ళి చూడాలంటే మనకి హెడ్ఏకా కాదా? ఓకే, ఎంటైర్ ఫైల్ సిస్టంలో ఫైల్ ఎక్కడ ఉందో ఈజీగా పట్టుకోవచ్చు. ఫైండ్ కమాండ్ ఉంది, మనకి ఇంకా రాలా, మనం అంత దూరం లైనెక్స్లో. ఓకే, అవన్నీ అంత దూరం రాలా. ఇలా మనకి హెడ్ఏక్ కాబట్టి మనం ఒక ట్రీ కమాండ్ ఉంటుంది.
ఓకే, ఒక ట్రీ కమాండ్ ఉంటుంది గైస్. ఆ ట్రీ అనే కమాండ్ని నువ్వు ఇన్స్టాల్ చేయాలి. ట్రీ అనే కమాండ్ని రిపాజిటరీలో ఇన్స్టాల్ చేయాలి. బై డిఫాల్ట్ ట్రీ కమాండ్ రాదు రెడ్ హ్యాట్లో. ఓకే, యూనిట్ టు ఇన్స్టాల్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రీ ఢిల్లీ అని ఇచ్చాను అనుకో. ట్రీ ఢిల్లీ అని ఇస్తే ఢిల్లీని ఒక ట్రీ ఫార్మాట్లో చూపిస్తుంది మనకి. లైనెక్స్లో ట్రీ అనే కమాండ్ ఉంది. ఓకే, ఒక డైరెక్టరీని నువ్వు విజువలైజ్ ట్రీ ఫార్మేట్లో చూడడానికి యూనిట్ రన్ ద ట్రీ కమాండ్. ఇప్పుడు ఏమని వచ్చింది నీకు? ట్రీ కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకే, ఈ ట్రీ కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చిందంటే దీని మీనింగ్ ఏంటి? ఈ ట్రీ కమాండ్ ఏ డైరెక్టరీలో అవైలబిలిటీలో లేదు. మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. మీరు లైనెక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ అటెండ్ అయ్యారు. కమాండ్స్ అన్నీ మనకి ఏ డైరెక్టరీలో స్టోర్ అవుతాయి? అన్ని లైనెక్స్ కమాండ్స్ అన్నీ ఏ ఫోల్డర్లో స్టోర్ అవుతాయి? all the Linux commands, general commands will be stored in bin directory. All the general commands will be stored in bin directory. Okay, when you are getting this type of error, when you are getting not home, Bhaskar, home it will store the user information. Please try to understand, home, Bhaskar ji. Okay, home it will store the user information. How many users are there? But whatever the commands which are we are running, ls command, pwd command, ఈ కమాండ్స్ అన్ని మనకి బిన్ డైరెక్టరీలో ఉంటాయి. బిన్ కావాలంటే ఇక్కడ లెట్ మీ గో టు బిన్ డైరెక్టరీ. ఈ బిన్ డైరెక్టరీలో అన్ని కమాండ్స్ ఉంటాయి. చూడండి, సి దీస్ ఆర్ ఆల్ ద కమాండ్స్. చూడండి. ఓకే, వేర్ ఈజ్ అనేది ఒక కమాండ్. ఓకే, అలానే మల్టిపుల్ అడ్మిన్ లెవెల్లో ఉంటాయి కొన్ని కమాండ్స్ కూడా. చూడండి ఇంకా సి. ఓకే, వాట్ ఈజ్ అవర్ కమాండ్స్? మనం రన్ చేసిన కొన్ని కమాండ్స్ చూడండి. ఓకే, లెస్ ఇంకా చెప్పలేదు కదా మీకు. ఓకే, ఎస్సిపి కూడా నేను ఇంకా చెప్పలేదు. ఎస్సిపి కూడా విఐ కమాండ్ చూడండి. విఐ కమాండ్ ఇక్కడ ఇక్కడ కమాండ్ ఉంటే, ఓకే, నేను మళ్ళీ గో బ్యాక్ అవ్వాలంటే సిడి ఐఫాన్. ఓకే, నా హోమ్ డైరెక్ట్గా వచ్చేసాను. అక్కడ ఆ కమాండ్ కానీ ఉంటే మనకు ఆ ఎర్రర్ వచ్చేది కాదు. నేను ఏం చేశాను, ఒక గ్రాఫికల్గా చూడడానికి ట్రీ ఢిల్లీ అని టైప్ చేశాను. ఈ ఫోల్డర్ని గ్రాఫికల్గా చూడడానికి ట్రీ అని ఫిల్ చేస్తే బ్యాక్ ఎండ్లో ఏ ఏపీఐ కాల్ అవుద్ది? ట్రీ అనేటువంటి ఏపీఐ మీకు బ్యాక్ ఎండ్లో ఆ కమాండ్ బిన్ డైరెక్టరీలో ఉందా లేదని చెక్ చేస్తుంది. లేదు కాబట్టి ఏమని ఇచ్చాడు? కమాండ్ నాట్ ఫౌండ్ అని ఇచ్చాడు. కమాండ్ నాట్ ఫౌండ్ అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఈ రిపాజిటరీస్ నుంచి రిపాజిటరీస్ నుంచి మనం దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇవి మనం ఇన్స్టాల్ చేసినటువంటి మిషన్ రెడ్ హ్యాట్, ఉబంటు కాదు, అమెజాన్ లైనెక్స్ కాదు, సుసి లైనెక్స్ కాదు, వేరే అమెజాన్ లైనెక్స్ ప్రొవైడర్స్ కాదు. ఇది రెడ్ హ్యాట్ మిషన్. కాబట్టి ఆ ట్రీ కమాండ్ మనం ఇన్స్టాల్ చేయాలంటే ఓకే, సూడో వైయుఎం ఇన్స్టాల్ వైయుఎం అనేది రెడ్ హ్యాట్ మాడ్యూల్ గైస్. ఓకే, వైయుఎం ద్వారా ఇన్స్టాల్ చేయాలా. వైయుఎం ఇన్స్టాల్. ఏమి ఇన్స్టాల్ చేయాలి నువ్వు? ట్రీ ట్రీ ట్రీని ఇన్స్టాల్ చేయాలి. చూడండి ఇక్కడ ఐఫోన్ వై అనేది మీకు తర్వాత చెప్తాను ఆప్షన్. సూడో వైయుఎం ఇన్స్టాల్. ఏ కమాండ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావు? ట్రీ. ఓకే, ఎంటర్. సి, ఇట్ ఈస్ ఇన్స్టాల్. ఇప్పుడు చూడండి, నువ్వు ఇన్స్టాల్ చేయాలా? ఎస్ ఆర్ నో అని అడుగుతున్నాడు. డూ యూ వాంట్ ఇన్స్టాల్ దిస్ ట్రీ కమాండ్? చూడండి, ఆగింది కంట్రోల్. ఎస్, వై అని టైప్ చేయండి. వై అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎస్, ఇట్ ఈస్ ఇన్స్టాల్ అయిపోయింది. ట్రీ ఇన్స్టాల్ అయిపోయింది కమాండ్. ఇది ఇప్పుడు ఇన్స్టాల్ అయితే ఈ ట్రీ కమాండ్ ఎక్కడికి వచ్చి స్టోర్ అయి ఉంటుంది? వేర్ దిస్ ట్రీ కమాండ్ విల్ బి స్టోర్డ్ ఇన్ విచ్ డైరెక్టరీ? దిస్ కాన్ఫిగరేషన్కి సంబంధించిందంతా బిన్లో స్టోర్ అయి ఉంటుంది. బిన్లో నీకు ఆల్రెడీ ట్రీ కమాండ్ ఉంది కాబట్టి లెట్ మీ అప్లై. ఇప్పుడు నా దగ్గర ఏదైతే ఢిల్లీ ఉందో దీని లోపల మనం సబ్ ఫోల్డర్స్ అన్ని క్రియేట్ చేసాం కదా. ట్రీ కమాండ్ ఢిల్లీ. గైస్ హూ ఆర్ ఆల్రెడీ జాయిన్డ్ లేట్, వాట్ ఎవర్ వీ డిస్కస్డ్ ప్రీవియస్ కాన్సెప్ట్స్ లైక్ ఏఐ టూల్, నాప్కిన్ ఎలా యూస్ చేయాలా, డాక్యుమెంట్స్ ఎలా జనరేట్ చేయాలా, అటువంటివన్నీ చెప్పాను. ప్లీజ్ బీ ఆన్ టైమ్ గైస్. ఇఫ్ యూ గైస్ ఆర్ నాట్ ఆన్ జాయినింగ్ ఆన్ టైమ్, ఓకే, who are already registered, at least send a message in a group. We are closely monitoring who are already attending, guys. We are closely monitoring who are joining late, who are joining early. We are closely monitoring because మనం ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నప్పుడు, ఒక ప్యాటర్న్ వెళ్తున్నప్పుడు ఎవ్రీవన్ నీడ్ టు సపోర్ట్ అస్. ఓకే, నో వన్ విల్ టేక్ కేర్ ఫర్ యువర్ పర్సనల్ రైట్. నీ పర్సనల్ థింగ్స్ ఎవరు పట్టించుకోరు. క్లాస్ చెప్పుకున్నాడు వెళ్ళిపోతారు అంతే. అలా కాదు. మీరు ఒకసారి లేట్గా జాయిన్ అవుతున్నారంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ ఇన్ అవర్ గ్రూప్. సో అండ్ సో ఇష్యూ టుడే. Okay, so and so issue, I am not able to join today. In group, you can drop a message, or else you can ping me one to one also. If you have any fear to drop a message in the group, okay, you can feel me like don't like a senior or junior, don't like that. You can feel me like a lead. ఓకే, అలానే నేను టాస్క్లు ఇస్తుంటాను. యూ కెన్ ఫినిష్ ఇట్. ప్రాజెక్ట్లో మీరు శాలరీ ఇస్తేనే మీరు పని చేస్తారా, లేకపోతే నీ జీవితం కోసం నువ్వు పని చేస్తావు అనేది డిసైడ్ చేసుకో. ఓకే, ఫైన్. దెన్ ఢిల్లీ అనేటువంటి ఫోల్డర్ని నేను డిస్ప్లే చేస్తున్నాను. చూడండి, ఎంటర్. ఇప్పుడు చూడండి ఎంత వండర్ఫుల్గా డిస్ప్లే అయిందో. ఢిల్లీ అనే దాని లోపల
abc.txt ఒక ఫైల్ ఉంది. అలానే హైదరాబాద్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంది. మళ్ళా హైదరాబాద్ లోపల అమీర్పేట్.txt ఒకటి ఉంది. ఎస్ఆర్ నగర్ అనేటువంటి ఫోల్డర్ ఉంది. ఎస్ఆర్ నగర్ లోపల ఏం లేదు చూడండి. నౌ ఈజ్ ఇట్ గుడ్ టు సీ దిస్ ఆర్ నాట్? టెల్ మీ గైస్. ఒక కమాండ్తో నువ్వు దాని లోపల ఏముంది అని మొత్తం చూసేయచ్చు నువ్వు. ఎస్ ఆర్ నో? with the help of this, with the help of tree command, you can visualize like this, guys. You can visualize the entire directory structure like this. Okay, in coming sessions I'm using this tree command. Don't get confused why Prashant is using tree command without explaining to us, without explaining to us. Okay, perfect. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఢిల్లీ అని కొట్టాను. ఢిల్లీ అని కొడితే నాకు ఎస్ఆర్ నగర్లో ఎటువంటి డేటా లేదు. ఎస్ఆర్ నగర్లో ఎటువంటి డేటా లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎస్ఆర్ నగర్కి నేను సార్టెడ్ డేటా, ఇక్కడ సార్టెడ్ డేటా టీఎక్స్టీ ఏదైతే ఫైల్ ఉందో నేను ఎస్ఆర్ నగర్కి కాపీ చేయాలి. మనం విండోస్లో ఏం చేస్తాం? రైట్ క్లిక్ ఇచ్చి లేదంటే కంట్రోల్ సి, మ్యాక్లో అయితే మనం కమాండ్ సి అని కొడుతుంటాం. విండోస్లో అయితే మనం కంట్రోల్ సి కొట్టి మళ్ళీ ఇంకొక లొకేషన్కి వెళ్ళి కంట్రోల్ వి కొడతాం. అంటే పేస్ట్ కోసం. ఈ బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి గైస్. ఓకే, మరి ఇంత లెవెల్ బేసిక్స్ తెలియకపోతే కష్టం. అలానే మనకి లైనెక్స్లో మనం ఒక ఫైల్ని ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి ఎలా కాపీ చేయాలా? ఫైల్ నేమ్ ఏంది? సార్టెడ్ డేటా కాపీ సిపి అనే కమాండ్ ఉంది లైనెక్స్లో. కాపీ సార్టెడ్ డాట్ టీఎక్స్టీ, సార్టెడ్ డేటా డాట్ టీఎక్స్టీ. ఎక్కడికి నువ్వు కాపీ చేయాలా? వేర్ యూనిట్ టు కాపీ. Okay, not move, guys. Move is different. Let me explain that. Naresh. Okay, after then only I will explain. Move is different. Okay, where I need to copy? I need to copy into SR Nagar. But SR Nagar ఎక్కడ ఉంది? ఢిల్లీ. ఓకే, ఢిల్లీ స్లాష్ ఢిల్లీ లోపల మళ్ళీ ఏంది? హైదరాబాద్. ఈ హైదరాబాద్ ఫోల్డర్ లోపల దాని లోపల ఎస్ఆర్ నగర్ అనేటువంటి ఫోల్డర్ ఉంది. ఫుల్ పాత్ ఇవ్వాలా చూడండి. కాపీ. కాపీ. ఓకే, సార్టెడ్ డేటా డాట్ టీఎక్స్టీ. ఈ ఫైల్ని ఎక్కడ కాపీ చేయాలా? దిస్ ఈస్ ద సోర్స్ లొకేషన్. దిస్ ఈస్ ద డెస్టినేషన్ వేర్ ఐ నీడ్ టు కాపీ. ఫ్రమ్ వేర్? ఓకే, ఫ్రమ్ హియర్ టు హియర్ ఐ నీడ్ టు కాపీ. ఓకే, దెన్ జస్ట్ కాపీ, ఎంటర్. చూడండి, వెన్ యు ఆర్ రన్నింగ్ కాపీ కమాండ్ ఇట్ విల్ బి దేర్ ఇన్ యువర్ లోకల్ ఆల్సో. నువ్వు ఎక్కడైతే ఆల్రెడీ ఆ ఫైల్ ఉందో ఆ ఫైల్ అక్కడే ఉంటుంది. ప్లస్ అదే ఫైలు ఇంకొక లొకేషన్ కూడా కాపీ అవుతుంది. మనకి లైనక్స్లో లింక్స్ ఉంటాయి, సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ అని. ఇక్కడ ఏదైనా డేటా అప్డేట్ చేస్తే ఇక్కడ కూడా అప్డేట్ అవుతుంటుంది. అంత దూరం మనం ఇంకా రాలేదు. ఓకే, నో ప్రాబ్లం, పర్ఫెక్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లెట్ మీ రన్ ఏ ట్రీ కమాండ్. చూడండి, ఎస్ఆర్ నగర్లోకి డేటా వచ్చిందా లేదా? ఓకే, కావాలంటే ఎల్ఎస్ అయిపోయిన ఎల్ఆర్టీహెచ్ అని కొడితే ఈజ్ ఇట్ అవైలబుల్ ఇన్ యువర్ లోకల్ ఆల్సో. ఆల్రెడీ ఎక్కడ ఉందో ఆ ఫైల్ అక్కడ ఉంది. అలానే ఎస్ఆర్ నగర్కి డేటా కాపీ అయింది. అర్థమవుతుందా మీకు? ఆర్ యు గైస్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే? బేసిక్ కమాండ్స్ గైస్. Kalyan, that is bits, not in bytes also. Small bits in back end లో ది డేటా ఆ పార్టీషన్స్ లో స్టోర్ అయ్యే డేటా బిట్స్ లో స్టోర్ అవుతుంది అదంతే. ఓకే, ఎంటీ ఫైల్ ఇక్కడ మీకు 6 అని కనపడుతుంది కదా, మైనర్ బిట్స్ అనమాట అది. ఆ డైరెక్టరీ క్రియేట్ అవ్వడానికి అంతే అది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, కూల్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ సి గైస్, మేము ఏం చేయాలంటే మీ కామెంట్స్ని మానిటర్ చేస్తూ ఉండాలా. ఆ కాన్సెప్ట్ మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో కన్వే చేయాలా. ఓకే, అన్ని మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉండాలా. మళ్ళీ ఇమీడియట్గా ఏదన్నా ఆఫీస్కి సంబంధించిన ఏదైనా టాస్క్లు వస్తుంటాయని వాట్సాప్ అది మన మెసేజెస్ టీమ్స్ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలా. ఓకే, చాలా ప్యారలల్గా వర్క్ మేమే చేస్తున్నప్పుడు మీకేముందండి, మీరు మాకన్నా చాలా యంగ్. ఓకే, లేకుంటే మాకన్నా సీనియర్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, మాకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, తక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి 24 అవర్సే. మీకు 24 అవర్సే, మాకు 24 అవర్సే. ఓకే, బీ రెడీ గైస్. ప్రాక్టీస్ చేయండి, బెటర్ లైఫ్ ఎంజాయ్ చేయండి. అంటే యూ నీడ్ టు డిసైడ్ వెదర్ యూ నీడ్ టు గో ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ యువర్ ఓన్ వెహికల్. దట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూజన్. If you are trying to, I am not telling you if you guys are going by public transport, that is wrong. No, I am not telling like that. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మనం వెళ్ళాలంటే ఆడిచ్చిన టైంకి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 o'clock నైట్ బస్సు ఉంది. ఓకే, 11 o'clock అనేది నువ్వు 11 o'clock ఉండాలి. లేకపోతే విపరీతంగా అడుగుతూ ఉంటాడు ఫోన్ చేసి, ఎక్కడున్నారు, ఎందుకు రారు, ఎక్కడున్నారు మీరు, ఎందుకు రారు. కానీ నాకు నచ్చినటువంటి టైము, నాకు నచ్చినటువంటి షెడ్యూల్లో నేను పోవాలంటే ఐ నీడ్ మై ఓన్ వెహికల్. ఎస్ ఆర్ నో? నీకు ఓన్ వెహికల్ కావాలా?
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావాలా, యూ కెన్ డిసైడ్ ఇట్. ఓకే, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఈస్ రాంగ్ గైస్, బట్ యూ కెన్ డిసైడ్ ఇట్ విచ్ వన్ ఈస్ బెటర్. విచ్ వన్ ఈస్ బెటర్? కమ్ ఆన్ టెల్ మీ. డూ యూ వాంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఎల్స్ యువర్ ఓన్ వెహికల్? ఎస్. ఓకే, డిసైడ్ అండ్ ప్రిపేర్. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, LS-, LRTH, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, సార్టెడ్ డేటా ఒక ఫైల్ ఉంది. ఒక ఫైల్ ఇక్కడ మన దగ్గర ఉంది డేటా. ఓకే, ఫైన్. ఇక్కడ ఒక ఫైలు నేను కమాండ్స్ డాట్ టీఎక్స్టీ మనకు రియల్ టైంలో ఎలా ఏ సిచ్యువేషన్ వాడుతాం అంటే, ఒక యామెల్ ఫైల్ని రాయమన్నాడు డెవలపర్. అంటే సారీ, మా లీడ్ వచ్చి నేనేం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూబర్నెటీస్, మీకు ఈ ఫైల్ ఏందో తెలియదు, వదిలేసేయండి గైస్. ఈ ఫైల్ నిన్న నిన్న క్లాస్లో చెప్తా ఓపెన్ చేశాను ఈ పేజ్. ఓకే, ఈ ఫైల్ని ఇట్లా కాపీ చేశాను. ఓకే, DMONSET.txt అని. ఓకే, నేనేం చేశాను, విఐ స్పేస్ DAEM డాట్, ఓకే, డిమాన్ డాట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యామెల్ అని ఇచ్చాను. ఫైల్ ఎక్స్టెన్షన్ .txt, .pdf, .py, .c, .cpp, ఓకే, .go, ఇలా మీకు ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. .yaml అని ఇచ్చాను. యామెల్ అంటే మీకు తెలియదు, ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ ఏదో TXT అని ఇచ్చాను, నాకు ఇబ్బంది ఏం లేదు, ఇవ్వండి, ఏం కాదు. ఓకే, విఐ అని ఇచ్చి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళా. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి అక్కడి నుంచి కాపీ చేసిన డేటాని, సారీ, లెట్ మీ కాపీ ఇట్ ఫ్రమ్ ఇయర్ అగైన్, లెట్ మీ కాపీ, కమ్ హియర్, ఓకే, come here, fine. Next, let me paste the data. Yes, I pasted. Okay, fine. Next, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఫైల్ డేటా అయితే కాపీ అయింది. చూడండి, ఫైల్ డేటా అయితే కాపీ అయింది. ఎస్, డేటా వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ ఫైల్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, ఒక లొకేషన్లో ప్లేస్ చేశాను, అంటే ఒక పాత్రలో ప్లేస్ చేసి దాన్ని రన్ చేయడానికి, ఈ అప్లికేషన్ నేను స్టార్ట్ చేయడానికి ఒక ప్లేస్లో ప్లేస్ చేశాను. ప్రశాంత్, నేను కోడ్ లెవెల్లో, పైప్ లైన్ లెవెల్లో నేను వేరే నేమ్స్ ఇచ్చేస్తున్నాను, నువ్వేంది ఈ ఫైల్ నేము DIEM అని ఇచ్చావు. యాక్చువల్గా ఫుల్ నేమ్ ఇవ్వాలి ప్రశాంత్, నువ్వు షార్ట్ కట్ ఇచ్చేసావు. ఈ ఫుల్ నేమ్ DIEMON సెట్ అని ఇవ్వాలా, నువ్వేంది షార్ట్ కట్ ఇచ్చావు, ఈ ఫైలు తీసుకోదు మన స్క్రిప్ట్లో అని అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలా? మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసు తెలివిగా, దీంట్లో ఉన్న డేటా మొత్తాన్ని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఈ డేటా మొత్తాన్ని మళ్ళీ కాపీ చేసి, ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని కాపీ చేసి మళ్ళీ కొత్త ఫైల్ క్రియేట్ చేస్తారు. అవసరం లేదు. నీ దగ్గర ఉన్నటువంటి ఫైల్కి రీనేమ్ కొట్టాలనుకో, ఇటువంటి టాస్క్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు ఫైల్ని రీనేమ్ చేయాలంటే ఏం చేయాలా? MV అనే కమాండ్ ఉంది. MV మూవ్ అనే కమాండ్ ఉంది. దీని మీనింగ్ ఏంది? డీమాన్ సారీ డి డీమాన్ అనేటువంటి ఈ ఫైల్ని ఏ విధంగా రీనేమ్ చేయాలనుకుంటున్నావు? DAEMON set.yaml. ఓకే, యాక్చువల్గా ఈ విధంగా ఇవ్వాలి నేను. ఓకే, ఇలా రీనేమ్ చేయమన్నా, చూడండి రీనేమ్ అయిపోద్ది. చూడండి, ఇది ఓల్డ్ నేము, ఇది కొత్త నేము. ఓకే, దిస్ ఇస్ ద న్యూ నేమ్, దిస్ ఇస్ ద ఓల్డ్ నేమ్. ఇఫ్ యూ వాంట్ టు see is it renamed or not? Okay, if you want to rename any file, you are using move command, MV command. అలానే రీనేమ్ కోసం ఒకటే కాదు, మనం విండోస్లో Ctrl+X అంటే కట్ చేసి పేస్ట్ చేస్తుంటాం. కాపీ పేస్ట్ వేరు, కట్ పేస్ట్ వేరు. Ctrl+X అంటే అక్కడ డిలీట్ అయిపోవాలా, వేరేది ఇక్కడ కాపీ అవ్వాలా, దానికోసం కూడా మనం MV వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ MV, అదే డిమాన్ సెట్ నేను అదే డిమాన్ సెట్ ఫైల్ని నేను ఢిల్లీ అనే ఫోల్డర్లోకి మూవ్ చేయాలనుకుంటున్నా. చూడండి ఫోల్డర్, ఈ ఫైల్ని నేను ఢిల్లీ అనే ఫోల్డర్లోకి మూవ్ చేయాలి. ఎంటర్, చూడండి, ఇప్పుడు నీ లోకల్లో ఉండదు, అది ఢిల్లీకి మూవ్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఇక్కడ నీ లోకల్లో లేదు ఫైల్, అది ఎక్కడ మూవ్ అయి ఉంటుంది? ఢిల్లీకి మూవ్ ఉంటుంది. ఢిల్లీ లోపలికి వెళ్ళైనా చూడండి, లేదంటే ట్రీ కమాండ్ ఇచ్చేసి ఢిల్లీ అని టైప్ చేయండి. చూడండి, సి ఈజ్ ఇట్ మూవ్ టు ఢిల్లీ ఆర్ నాట్? సి ఇట్ ఈస్ మూవ్ టు ఢిల్లీ. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే? కమ్ ఆన్ గైస్. పర్ఫెక్ట్. ఓకే, ఫైన్. యాక్చువల్గా టుడే మార్నింగ్ కరెక్ట్గా 7:01కో 7:02కో నేను జాయిన్ అయ్యాను. బాడీ అంతా మనకి ఫేవరిష్గానే ఉందన్నమాట. అంటే నిన్న నైట్ చాలా డిలే అయింది నేను అనుకునే తలకి. నిన్న నైట్ చాలా డిలే అయింది, కొంచెం వేరే వర్క్ పెండింగ్ పడిపోయి కొంచెం డిలే అయిందనమాట. ఓకే, 1 or 2 minutes డిలే అయింది నాకు జాయిన్ అవ్వడం. యాక్చువల్గా 7 o'clockకి జాయిన్ అయిపోతాను డైలీ. 6:50, 6:55 కాల్లోనే ఉంటాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే 15 minutes ముందు మీరు డైలీ జాయిన్ అవ్వండి. లేదు, హాఫ్-అన్-అవర్ ముందే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ నాకు కాల్ చేయండి, నేను కాల్లోకి వచ్చేస్తాను. డైరెక్ట్ కాల్ చేస్తే ఎర్లీ మార్నింగ్ నేను ఫ్రీగానే ఉంటాను. కాల్ చేయండి. నేను నా ఫోన్ అయితే నా దగ్గర
ఎక్సెప్ట్ నైట్ 12 టు మార్నింగ్ 6. ఓకే, ఎక్సెప్ట్ నైట్ 12 టు మార్నింగ్ 6 రిమైనింగ్ టైం అంతా ఫోను ఆపరేట్ చేస్తానే ఉంటాం. ఫోన్ నా పక్కనే ఉంటుంది వర్క్ చేసుకుని. ఓకే, మీరు ఏ మెసేజ్ చేసినా జస్ట్ రింగ్ అవుతుంది. ఓకే, ఏదన్నా నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, ఏదన్నా నేను బయట వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడన్నా బైక్లో నేను బయటకు వెళ్ళినప్పుడు కానీ, అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే నా ఫోను నేను ఒక రిప్లై డిలే అవ్వచ్చు. నైటు 7:30 టు 8:30 9 o'clock వరకు మీకు రిప్లై డిలే అవ్వచ్చు. పరవ టైం అంతా మీకు రిప్లై వస్తుంది. హౌ మెనీ గైస్ ఆర్ ఇన్ గ్రూప్? మీరు గ్రూప్లో ఆల్రెడీ నిన్న ఏదో కొన్ని ఇష్యూలు పెడుతున్నారు. హౌ మెనీ గైస్ ఆర్ గెటింగ్ ద రిప్లైస్ గైస్? ఆల్రెడీ మీరు గ్రూప్లో ఉన్న వాళ్ళు అయితే రెస్పాండ్ అవ్వండి, ప్లీజ్ రెస్పాండ్. How many guys are getting replies? If you are facing some issue, you drop a message in the group. How many guys are getting in the community support? Yes or no? Come on, guys. Who are already there in a group, you guys are observing the replies. Huh? Yes. Hmm? అలా మీరు ఏంటంటే మిస్యూజ్ చేసుకోవద్దు. నేను ఒకటేసారి చెప్తున్నాను, మన యాక్సెస్ని ఎవరైనా మీరు మిస్యూజ్ చేశారనంటే కంప్లీట్ యాక్సెస్ తీసేస్తాను. ఓకే, ఎందుకంటే నేను ముందు కూడా చెప్పాను, వాళ్ళు ఎలా పింక్ చేస్తుంటారు, వాళ్ళు డ్యూటీ అదే. బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళు కావాలని మనకి బయట మార్కెట్లో వచ్చిన వాళ్ళు. ఓకే, ఓకే, చూడండి. ఎస్ నరేష్ చూడండి, ఎస్టర్డే అతను ఈవినింగ్ ఏ టైంలో నైట్, ఈవినింగ్ నేను 7 o'clock అనుకుంటాను, ఆ టైంలో అతను ఇష్యూ 7:15 ఇష్యూని ఏదో ఫేస్ చేస్తే నేను జూమ్ లింక్ ఇచ్చేసాను, డైరెక్ట్ జాయిన్ అవ్వు, షేర్ స్క్రీన్ చేయమని అంతే. చూపించి ఇష్యూ ఏంటో, ఎక్కడ ఫేస్ చేస్తున్నావు, అటువంటి సపోర్ట్ నువ్వు ఎక్కడన్నా దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. డోంట్ వరీ, అక్కడికి వెళ్ళి మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఫైన్. ఓకే, ఫైన్ గైస్. మీకు రేపటి నుంచి మనకి 1.5 hour సెషన్ జరుగుతూ ఉంటుంది. 1.5 hour సెషన్ ఉంటుంది అప్ టు 8:45. అలానే మీరు ఏం చేయాలనంటే, ఇప్పటి వరకు ఎవరైతే మీరు ఇప్పటి వరకు మీరు ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉన్నారో, మీరు సపరేట్ గ్రూప్ కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి, మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో, ఏదైతే నోట్స్ రెడీ చేసుకున్నారో, టైం తీసుకొని ఎండ్ ఆఫ్ ద డేకి నేను ఒక టాస్క్ ఇస్తున్నాను, ఆ నోట్స్ మొత్తాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేయడం రాకపోతే నేర్చుకోండి. పీడిఎఫ్లో కన్వర్ట్ చేయడం రాకపోతే, మనం బాయ్ ఫ్రెండ్స్కి గర్ల్ ఫ్రెండ్స్కి మనం ఎలా మెసేజ్ చేస్తాం, వాళ్ళకి ఎలా పీడిఎఫ్స్ పంపిస్తుంటాం, ఎలా ఇమేజెస్ పంపిస్తుంటాం, అంతకన్నా ఈజీగా ఉంటుంది. ఓకే, కొన్ని రోజులు మనం అవన్నీ ఆపేసి, ఓకే, ఆ నోట్స్ పీడిఎఫ్ని నాకు గ్రూప్లో సెండ్ చేయండి. ఆ నోట్స్ పీడిఎఫ్ని నాకు గ్రూప్లో సెండ్ చేయండి. మీరు వర్డ్ ఫైల్లో మెయింటైన్ చేస్తున్నారా డేటా, లేదా సపరేట్గా నోట్స్ తీసుకొని నోట్స్ రాస్తున్నారా? ఓకే, లేదంటే మీరు గూగుల్ ఫామ్స్లో ఎక్కడైనా వేరేది ఎక్కడైనా స్టోర్ చేసుకుని, మీరు ఎక్కడే స్టోర్ చేసుకుని నాకు సంబంధం లేదు, మీరు ప్రిపేర్ చేసినటువంటి డేటా నేను చూడాలా. ఓకే, దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. బై ఎండ్ ఆఫ్ ద డే ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ గ్రూప్. Okay, in our group, separate private group is there, you can share it in that group. Okay, any other doubts guys, please let me know. Any other doubts, please let me know. Okay, still if you are not up to date, please reach out to me, I am ready to help you. ఎవరైనా న్యూగా జాయిన్ అయ్యి ఉన్నా, ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న అన్ని వీడియోస్ పబ్లిక్లో ఉంటాయి. ప్లీజ్ గో త్రూ దట్. డెమో నుంచి అన్ని పబ్లిక్లోనే ఉంటాయి వీడియోస్. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మీరు ఈ నాప్కిన్ ఏదైతే మీరు క్రియేట్ చేస్తున్నారో, నాప్కిన్ యూస్ చేయండి. తిరుమలరావు. ఓకే, నాప్కిన్ యూస్ చేసి డయాగ్రామ్స్ క్రియేట్ చేసి ఆ పీడిఎఫ్ని వదలండి. అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను నేనంటే, మీరు నాకు డేటా సెండ్ చేసేటప్పుడు 2-3 సార్లు ఆ డేటాని మీరు క్రాస్ చెక్ చేసుకుంటారు. 2 to 3 టైమ్స్ మీరు క్రాస్ చెక్ చేసుకుంటారు. క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, నీ బ్రెయిన్లోకి ఆటోమేటిక్గా సబ్జెక్టు ఇన్సెట్ అవుతుంది. ఓకే, నీ బ్రెయిన్లోకి ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఇన్సెట్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, కూల్. Okay, any other doubts, guys? Please let me know. Guys, already demos are over. Already demos are over. Who are already not yet registered? Who are already not yet registered? Please reach out to me. Please reach out to me. I will share the payment information, registration details. Okay. Once your registration is completed, I will add it into your separate group. Okay. From tomorrow, please don't expect any public link to join the call, guys. Public link to join the call. అదే చెప్పేది, మన లింక్ కానీ మీరు జాయిన్ అవ్వడానికి కూడా నెక్స్ట్ బ్లాక్ చేస్తాను. ఎలా అంటే, ఓన్లీ మీరు ఏదైతే నాకు రిజిస్టర్ మెయిల్ ఐడి ఇచ్చారో ఒక యూజర్ మాత్రమే లాగిన్ అయ్యేటట్టు బ్లాక్ చేస్తాను నేను అది. డోంట్ వరీ, నాకు మన స్టూడెంట్స్ మీద ట్రస్ట్ ఉంది. ఎవరైతే మనకు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళ మీద నాకు బాగా ట్రస్ట్ ఉంటుంది. ఓకే, డోంట్ మిస్యూజ్, దట్స్ ఇట్. ఓకే, మిస్యూజ్ చేసుకోవద్దు. ఎనీ అదర్ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, డోంట్ ఆస్క్ మీ ఆఫ్టర్ ద టుడే, డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ గైస్. ఆ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ఎందుకు ఇంక్రీజ్ అయింది, నేను ఫస్ట్ డే 1 నుంచి చెప్తానే ఉన్నాను. ఎస్. What is this? 1 second. Thermal RAW is facing. This site cannot be resisted. Okay, you can open incognito mode. Can you please share your screen?
One second. Tirumal Rao, can you please share your screen? Tirumala Rao, are you there? Let me give unmute permission. Yeah, please share your screen. I am giving unmute permission to everyone. You can also respond, guys. Yeah, Yeah, please share. Yeah. yeah, hi, Vishnu. Thank you. Fine. Give me one moment. Not 1 minute, 1 second, 30 Yeah, seconds, one second, one 1 second. minute, 2 minutes, 5 minutes, you want. You can take your own time up to 9. Yeah. Yeah, hi, Vishnu. Are you able to see my screen? Okay. Incognito mode open చేయి ఒకసారి. రైట్ క్లిక్, రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి చూడండి. లెట్ మీ Yeah, లెట్ మీ అన్నోట్ ఇట్. ఇక్కడ 3 డాట్స్ ఉల్లా ఇక్కడ. one second. ప్లీజ్ రీషేర్. Yeah, I'm completely sharing my desktop. కంప్లీట్లీ షేరింగ్ వాట్? My window. Earlier I ఓకే shared ఓకే, only ఎంటైర్ screen. విండో ప్లీజ్ షేర్. యా. Are you able to see my screen? ఎస్. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయి. Yeah. అకౌంట్ క్రియేట్ చేసుకున్నా తిరుమలరావు? ఇది ఆల్రెడీ క్రియేట్ చేశాను. చేసిందా? చాలా స్లో ఉన్నట్టుంది. ఎక్కడిది? బ్రాడ్బ్యాండా లేకపోతే ఎలా మీరు ఏదన్నా? ప్రెజెంట్ బ్రాడ్బ్యాండ్ అండి. కొన్నిసార్లు ఆ హిస్టరీ మొత్తం క్యాచ్ క్లియర్ చేసుకోండి. ఇది ఎంత స్లోగా ఉంది మీ సైడ్ సిస్టమ్? కిందకి రా, కొంచెం స్క్రోల్ డౌన్ చేయి. ఐఏఎం యూజర్ మీకు తెలియదు కదా, రూట్ యూజర్ మీద సెలెక్ట్ చేయి. ఉమ్, ఎంత ఎంత ఎంబీపీఎస్ స్పీడ్ ఉంది మీ దగ్గర? ఏ ఊరు మీది? ఉమ్, ఒంగోలు అండి, నియర్ బై ఒంగోలు. ఓ మొన్న చెప్పావు కదా ఒంగోలు. ఎస్. ఒకసారి డివైస్ మీరు రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసి ఇంకా ఇష్యూ కనెక్ట్ కాలేదంటే యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ. ఓకే. చాలా స్లో ఉంది మరి ఇంటర్నెట్, చూడండి మీరే. రోటర్ రీస్టార్ట్. రౌటర్ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసేయండి. అది ఆ ప్యాకెట్స్ ప్రాపర్గా సెండ్ చేస్తాయి బ్యాక్ ఎండ్లో. ఓకే. యా. యా, థ్యాంక్ యూ. ఎనీ అదర్ డౌట్స్ గైస్? ఎస్. యా, ఆల్ రైట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ యువర్ వాల్యుబుల్ టైం. బాయ్. Will you Bye, meet? Prashant. Yeah. Tomorrow I will share the separate link, guys. Only ఆ యూజర్స్ మాత్రం యాక్సెస్ ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్. డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రీ డెమో నెక్స్ట్ టుమారో. ఆల్రెడీ 5 సెషన్స్ ఇచ్చాను నేను. ఎస్. ఎస్ ప్లీజ్. ఎస్, సమ్మన్ ఆస్కింగ్ రైట్? No, ఆ లింక్ గురించి ప్రశాంత్, జస్ట్ లింక్ గురించి. No worries. I mean, you are already there in that group, right? I will share. Yes. Okay. I will share and I will guide how to join and how to access our videos. Okay, how to access the videos, how to make everything. I will guide. Okay, don't worry. Thank you. Yeah, all right. Yeah. Fine. Bye. Bye, everyone. See, I'm sending bye message means you need to send a bye, right? You need to respond. That is the communication, guys. When I'm sending good night, when I'm sending good morning, you need to respond. You need to respond. Then only you will be habituated to work culture. Okay. Yeah. Bye. Bye. Send me all. Bye. Bye. Okay, bye. Okay. We'll meet tomorrow. Yeah. Please reach out to me, Nageshwar. Yeah. Thank you all. Bye. Have a nice day. Bye.